Pastor Satish. దైవజనులను సతీష్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. I've been a pastor for many years and I continue to minister in different churches. నేను అనేక సంవత్సరాల తరము నుండి ఈ అనేక సంఘాలలో నేను పరిచర్య చేస్తున్నాను. But I am yet to see a church like this in the entire world. ఈ యొక్క ప్రపంచమంతటిలో ఇలాంటి సంఘాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. A church that is committed to God's teaching. దేవుని యొక్క బోధలకు కట్టుబడి ఉన్న సంఘము. A church that is disciplined while listening to God's word. దేవుని స్వరము వినుటకు సిద్ధపరచబడిన సంఘము. A church that does not compromise on worldly values, on kingdom values. ఈ యొక్క లోకముతో రాజీపడిన సంఘముగా ఉంటుంది. A pastor who is concerned about his sheep, not because of the number, because they are individuals created in the sight of God. చూడండి, సంఖ్యను బట్టి కాక కాపరి దేవుని యొక్క వాక్కును ఇచ్చుటకు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. My prayer is that he'll have many more branches like this in India. నా ప్రార్థన ఏంటంటే భారతదేశంలో అనేక సంఘాలు అనేక స్థలాల్లో ఇలాంటి బ్రాంచాలు చూడాలని కోరుతున్నాను. No government can change our situation. ఏ చట్టము కూడా మన పరిస్థితిని మార్చలేదు. No law can change our situation. ఏ ధర్మశాస్త్రము కూడా మన పరిస్థితిని మార్చలేదు. No constitution can change our constitution. మన యొక్క చట్టమును ఏ చట్టము కూడా మార్చలేదు. Only the word of God can make a difference in the lives of people and change the entire nation. కేవలము దేవుని యొక్క వాక్కే మనుషుల జీవితంలో మార్పును కలుగచేయగలదు. What a sight to stand and see so many of you attend a retreat on a holiday. ఈ యొక్క సమయంలో ఈ దినమున అనేకులను చూచుటకు ఎంతో సంతోషం కలుగుతుంది. Your pastor has very carefully chosen the topics. చూడండి, మీ దైవజనులు చాలా జాగ్రత్తగా అంశాలను ఎన్నుకున్నాడు. The topics that are relevant to all of us. మనకందరికి సంబంధించిన అంశాలు. And I'm sure as you sit at God's feet today, you will experience answer to some of these questions. నేను నమ్ముతున్నాను ఈ మీకున్న ప్రశ్నలకు దేవుడు మీకు జవాబును ఇవ్వబోతున్నాడు నమ్ముతున్నాను. About 40 years back, 40 సంవత్సరాల క్రితములో, about 40 years back, మన 40 సంవత్సరాల క్రితములో you can easily make out a difference between a man and a woman. నీవు పురుషుణ్ణి స్త్రీని ఈజీగా గుర్తుపట్టగలవు. నీవు about 25 years back, you can make a difference between a man and a woman. నీవు 25 సంవత్సరాల క్రితములో పురుషుణ్ణి స్త్రీని వేరుగా చూడని గమనించగలవు. Because those days women had long hair, men had short hair. ఎందుకంటే ఆ కాలంలో ఆ రోజుల్లో స్త్రీలకు పొడుగు జడ ఉండేది, పురుషులకు తల వెంట్రుకలు ఉండేది. Now కానీ ఇప్పుడు men have long hair, women have short hair. పురుషులకు వెంట్రుకలు పెద్దగా అయిపోయి స్త్రీలు వెంట్రుకలు చిన్నగా చేసుకున్నారు. Those days only women pierce the ears. ఆ రోజులైతే స్త్రీలు మాత్రమే చెవి పోగులు పెట్టుకునేవారు. Now boys also pierce the ears. కానీ ఈ రోజుల్లో పురుషులు కూడా చెవి పోగులను పెట్టుకుంటున్నారు. Those days women wore chunidar or sari. ఆ రోజులైతే స్త్రీలు మాత్రమే చీర మరియు చున్ని వేసుకునేవారు. Men wore the pant and shirt. పురుషులు ప్యాంట్ మరియు షర్ట్ వేసుకునేవారు. Now the women also wear pant and shirt. కానీ ఈ రోజులైతే స్త్రీలు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటా ఉన్నారు. Very difficult to find out. చూడండి, చాలా కష్టమైపోయింది గుర్తుపట్టడము. Those days we said a man will marry a woman. చూడండి, ఆ రోజుల్లో పురుషుడు స్త్రీని వివాహం చేసుకునేవాడు. Now they are saying a man can marry a man. కానీ ఈ రోజు ఏమంటున్నారంటే పురుషుడు పురుషుడిని వివాహం చేసుకోగలరు. Those days we had a control what we will watch in the television. చూడండి, ఆ రోజుల్లో మేము టెలివిజన్ లో చూసిన వాటిని స్వాధీనంలో ఉండేటివి. Now there is no control. కానీ ఈ రోజులైతే స్వాధీనంలో ఏది కూడా లేదు. If you tell the children don't watch the television, ఒకవేళ నీ పిల్లలకి నీవు టీవీ చూడొద్దని చెప్తే they will watch in the mobile phone. వారు మొబైల్లో చూస్తా ఉంటున్నారు. If you tell them don't watch in the mobile phone, ఒకవేళ నీవు మొబైల్లో నీవు చూడదంటే they will watch in the computer. వారు కంప్యూటర్లో వాళ్ళు చూస్తా ఉంటారు. If you say don't watch in the computer, నీవు కంప్యూటర్లో చూడదని నీవంటే they will go to the neighbor's house and watch. వారు మన పక్కనున్న వారింటికి వెళ్ళి వారు చూస్తారు.
2 out of 5 families is being destroyed in our nation. చూడండి 5లో 2 కుటుంబాలు నాశనముగా ఉంటున్నవి. And this morning I would like to talk about that important topic that is disturbing every child, every family. చూడండి ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి జీవితంలో అభ్యంతరపరుస్తున్న అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. And the topic is pornography. నా అంశం ఏంటిదంటే బూతు సినిమాలు. The word pornography comes from the Greek word porneia. చూడండి చెడు బూతు సినిమాలు అన్న గ్రీక్ పదంలో నుంచి తీయబడింది. గ్రీక్ పదము పోర్నియా అన్న పదంలో నుంచి తీయబడ్డది. And it is translated as fornication. చూడండి అది తర్జుమా చేయబడి బూతు సినిమాలుగా మార్చబడ్డది. And you will read about it in Matthew chapter 21 verse 31 to 32. మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనము. 1 Corinthians chapter 6 verse 15. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. And Revelation chapter 17 verse 5. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. Now the Bible does not specifically talk about pornography. చూడండి లేఖనములో ఖచ్చితంగా అది తెలుపలేదు పోర్నోగ్రఫీ గురించి. But the Bible forbids few sexual sins. కానీ బైబిల్లో కొన్ని చెడు సినిమాల గురించి చెడు వాటి గురించి అభ్యంతరపరిచింది. Homosexuality, అదేంటో పురుష సాంగత్యము, sexual relationship between the close family members, కుటుంబంలో ఉన్న సన్నిహితుల వారితో సంబంధము కలిగి ఉండము, including mother, sister and niece. తల్లి చెల్లె వారితో కలిసి. Bible condemns fornication. చూడండి బైబిల్ బూతును బట్టి బూతు సినిమాను బట్టి ఖండిస్తూ ఉంటుంది. Bible condemns adultery. చూడండి వ్యభిచారమును దేవుని వాక్యము ఖండిస్తూ ఉంటుంది. Bible condemns rape. రేప్ ని దేవుని వాక్యం ఖండిస్తూ ఉంటుంది. The only acceptable sexual relationship is between a husband and wife. చూడండి కేవలము భార్య భర్త మధ్యలో ఉంటున్న సంబంధాన్ని దేవుని వాక్యము అంగీకరిస్తూ ఉంటుంది. My dear young people, listen very carefully. నా యవనస్తుడా జాగ్రత్తగా నీవు విను. I will put it this way. నేను ఈ విధంగా నేను చెప్తున్నాను. Pornography is looking at the body of the other person through the keyhole of the door. చూడండి చెడు బూతు అనగా ఎదుటి వారి యొక్క దేహములో నీవు వ్యతిరేకంగా చూడడమే చెడు. You can be a believer in God's word. నీవు విశ్వాసి కావచ్చు, దేవుని వాక్యంలో విశ్వాసిగా ఉండవచ్చు నీవు. But temptation is very real. కానీ శోధన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. When you walk down the streets, they put big posters. నీవు వీధిలో పడి వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద పోస్టర్స్ నీ కనబడతా ఉంటాయి. And the advertisers know where to capture you. చూడండి అడ్వర్టైజర్స్ కి తెలుసు నిన్ను ఎక్కడ ఆకర్షించాలో వారికి తెలుసు. Even for a Colgate toothpaste, they put a picture of a girl standing next to a man. చూడండి కాల్గేట్ పేస్ట్ యొక్క అడ్వర్టైజ్ లో కూడా ఒక అమ్మాయిని ఒక స్త్రీని పోస్ట్ వాడు పెడతా ఉంటారు. For a motorbike advertisement, they put a boy driving and a girl sitting behind. మోటార్ బైక్ అడ్వర్టైజ్ లో కూడా పురుషుడు నడిపిస్తూ ఉంటే స్త్రీ వెనుక కూర్చొని ఉంటుంది. So people fall in for that kind of an advertisement and slowly become inquisitive to know more. చూడండి ప్రజలు దానిలో పడిపోయి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. The Bible says in Exodus chapter 20, నిర్గమకాండము 20వ అధ్యాయములో దేవుని వాక్యం సెలవిస్తుంది. verse 17, 17వ వచనములో, you shall not covet your neighbor's house. నీ పొరుగువాని ఇంటిని నీవు ఆశించొద్దు. నీవు You shall not covet your neighbor's wife or his male servant. నీ యొక్క పొరుగువాని యొక్క భార్యను నీవు ఆశించొద్దు. Not even his female servant, ox or its donkey. నీ యొక్క పొరుగువాని యొక్క గాడిదే కాని నీవు దానిని ఆశించకూడదు. So even though the Bible does not specifically talk about pornography, it talks about not coveting the neighbor's wife. చూడండి కేవలము భూతు విషయాల గురించే దేవుని వాక్యం రాసలేదు, కానీ ఇతరులది ఏది కూడా నీవు ఆశించకూడదు లేఖనం సెలవిస్తుంది. Now what do they do? వారు ఏం చేస్తారు? When they put the pornography, చూడండి వారు ఎప్పుడైతే ఆ భూతు పిక్చర్ని పెడుతున్నప్పుడు, age does not matter. చూడండి వయస్సుకు పరిమితము లేదు, సంబంధము లేదు. They put the picture of different women belonging to someone's husband. చూడండి వేరే పురుషుకి భార్య గురించి దాంట్లో పెడతా ఉంటారు. And they also put the picture of a child. అదే కాకుండా చిన్న పిల్లల యొక్క పోస్టర్స్ కూడా పెడతా ఉంటారు. The Bible says man is so desperately wicked
And so because of his wickedness, he looks for these lust of the eyes and lust of the flesh. లేఖనం సెలవిస్తుంది మానవుడు దురుద్దేశము కలిగి తన హృదయంలో దురుద్దేశము కలిగి చెడ్డ వాటిని ఆశిస్తా ఉంటాడు. Why it is sinful? ఎందుకు ఇది పాపము? In Psalm 139, 113వ కీర్తన 139వ కీర్తన the Bible says, లేఖనం సెలవిస్తుంది, you are fearfully and wonderfully made. నీవు అద్భుతముగా భయముతోను అద్భుతముగా నీవు సృష్టించబడ్డావు. You are made in the image of God. నీవు దేవుని స్వరూపంలో నీవు సృష్టించబడ్డావు. The Lord has created your inmost beings. నీవు నీ అంతరంగంలో దేవుడు ఆయనకు సృష్టించిండు. So when I look at the picture of another person, ఇంకో వేరే వ్యక్తిని నేను చూసినప్పుడు remember this, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, that I am rebelling against the creator who has created that person. వ్యక్తిని సృష్టించిన సృష్టికర్తకి నేను తిరుగుబాటు చేస్తా ఉన్నాను. How sad our country has become. మన దేశము ఎంత చెడ్డ పరిస్థితిలో ఉంటుంది. Nothing wrong with the nation's laws. It is because man has born with sin, and unless the sin is removed, we will continue to play with lust. మనలో ఉంటున్న పాపమును తొలగించబడక ఉంటే మనం ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటాము. Now there are different stages. ఇంకా అనేకమైన స్టేజెస్ ఉంటున్నవి. First of all, మొట్టమొదటిగా it starts with an early exposure. చూడండి, ప్రారంభంలో ఇది ప్రారంభ దశగా ఎదుగుతూ ఉంటది. Beware. జాగ్రత్త ఉండు. You slowly see a person who is half clad. చూడండి, నీవు క్రమముగా మెల్లగా సగముగా ఉంటున్న వారి వ్యక్తిని చూడబోతావు. And that is the first step. అదే మొదటి అడుగు. The second stage is addiction. రెండో ఏంటంటే అలవాటు. Addiction is different from habit. చూడండి, అలవాటు అది వేరుగా ఉంటుంది. Habit is something that you watch and you quit. చూడండి, అలవాటు అనేది నీవు ఏదో కోరుకొని దాన్ని తీసుకునేది. Addiction is you are totally a slave to it. చూడండి, అలవాటు అది క్రమముగా ఎలా మార్చబడుతుందంటే దానిని పట్టుకునే స్థితిలో నీవు వచ్చేస్తావు. Morning you get up because you want to watch it. నీవు ఉదయం కాలములో లేస్తావు ఎందుకంటే దాన్ని నీవు చూడాలా. Afternoon you cannot sleep without seeing it. నీవు దానిని మధ్యాహ్న కాల సమయంలో దానిని చూడకుండా నీవు ఉండలేవు. నీవు My friends, I do not know this morning if there are people who are sitting here. Yes, you read the Bible. నీకడున్న ప్రజలారా, మీరు దేవుని వాక్యం మీరు చదవచ్చు. Yes, you pray. నీవు ప్రార్థన చేయొచ్చు. But your mind is corrupted. కానీ నీ మనసు పాడు చేయబడ్డది. I am not just talking about the pictures that you're saying. I'm also talking when you move in relationships with the opposite sex. నీవు చూస్తున్న దృశ్యాల గురించి నేను మాట్లాడతలేను, కానీ నీవు కలుస్తున్న వ్యక్తులతో నీవు ఎలా ఉంటున్నావు వాటి గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. So the first stage is early exposure. కానీ ప్రారంభ దశ అనేది అది బయటపడుతుంది. The second one is addiction. రెండవదిగా అలవాటుగా మార్చబడుతుంది. The third one, it slowly escalates into a different level. కానీ మూడవ దశ ఎలాంటిదంటే క్రమక్రమంగా అది వేరే స్టేజ్ ఇంకో ఎలిమెంట్కి ఎదుగుతుంది. I was called to Manipal Hospital to pray for a patient. నేను మణిపూర్ హాస్పిటల్లో ఒక వ్యక్తి పేషెంట్ కి ప్రార్థన చేయడానికి నన్ను పిలిపించారు. The entire ward was full. అక్కడ శరీరం అంతా కూడా గాయాలతో ఉంటుంది, except one bed. కానీ ఒక్క పడక మాత్రమే. So I asked the nurse. నేను అడిగినాను ఆమెని, nobody in this bed? ఈ బెడ్ లో ఎవరు లేరా? Where is the patient? ఇక్కడ పేషెంట్ ఎక్కడ పోయినరు? See, the patient is down. ఆమె పేషెంట్ కింద ఉంది. The patient was playing with some puzzles. ఒక పేషెంట్ పజిల్ తో ఆడుతా ఉంటుంది. The patient is only 14-year-old. ఆ పేషెంట్ వయసు ఎంతంటే 14 సంవత్సరాలు మాత్రమే. I said, what happened? నేను అన్నాను, ఆమెకి ఏం జరిగింది? The nurse said, ఆమె అన్నది, nothing happened. ఆమెకి ఏం కాలేదు. She just delivered a girl baby. ఆమె ఒక చిన్న కుమార్తెను ఆమె కన్నది. 14 years old. 14 సంవత్సరాల అమ్మాయి. She is playing with toys. ఆమె బొమ్మలతో ఆడుతా ఉంటుంది. But somebody picked her up and raped her and gave her a baby. కానీ ఎవరో ఆమెను లాక్కొని వెళ్ళి రేప్ చేసి ఆమెకు
పిల్లనిచ్చిండ్రు. That is what I am talking about, escalation. అదే నేను ఇంకో దశ దాని గురించి మాట్లాడుతుంటున్నాను. You look with your eyes. నీ కళ్ళతో నీవు చూస్తావు. Your mind begins to operate. నీ యొక్క మనసు దాని పని చేస్తూ ఉంటుంది. The eyes and the mind coordinate. నీ యొక్క మనసు నీ కళ్ళు క్రమంగా పనిచేస్తూ ఉంటుంది. It moves into your heart for compassion and for action. దాని యొక్క ఆశ కొరకు నెరవేర్చుటకు నీ హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. And the next step is you begin to act as you listen. నీవు ఇంకో దశ ఏంటిదంటే నీ విన్న దానిని నీవు చేయడానికి ముందుకు వెళ్తావు. And the last stage, you become desensitization. You are not sensitive to the needs of people. చివరి దశ ఎలాంటిదంటే ఏ వ్యక్తి గురించి కూడా నీవు స్పందించవు, నీ సొంత వాటిని నెరవేర్చుటకు ఇష్టపడతావు. And that is what happened to David. అదే దావీదు జీవితంలో జరిగినది. David in 2 Samuel chapter 11 and 12, రెండో సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, instead of going into the battlefield, యుద్ధానికి వెళ్ళవలసిన సమయములో, instead of getting ready for the battle, యుద్ధానికి సిద్ధపరచవలసిన సమయములో, he planned it very well. ఆయన ఎంతో సిద్ధపరచుకున్నాడు. No one watches pornography by accident. చూడండి, అకస్మాత్తుగా ఎవరు కూడా చెడును ఎవరు చూడరు. You intentionally make an effort. నీవు కావాల్సే నీవు చేస్తావు దానిని. You begin to move step by step. నీవు ఒక్కొక్క అడుగు నీవు ఎదుగుతూ ఉంటావు. నీవు just imagine. ఒక్కసారి ఊహించండి. I have been to different youth retreats. నేను అనేక యూత్ రిట్రీట్ కి నేను వెళ్ళాను. I will not name the university. I will not name the college and the university. యూనివర్సిటీ యొక్క పేరు నేను చెప్పను. But it is a huge university in Tamil Nadu. తమిళనాడు దేశంలోనే గొప్ప యూనివర్సిటీగా ఉంటుంది. I was speaking to the student body. అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో నేను కలిసి మాట్లాడుతా ఉన్నాను. After the సెషన్ అయిపోయిన తర్వాత, it was a lunch time. అది భోజనం చేసే సమయము. And this boy just walked in. He's an IT student. ఆ వ్యక్తి ఐటీ స్టూడెంట్. ఆయన he is an MTech student. ఎంటెక్ స్టూడెంట్. He came and met me. ఆయన నాతో వచ్చి కలిసి, and he said, I have a problem. ఆయన అన్నాడు, నాకు ఒక సమస్య ఉంటుంది. And he began to cry. ఆయన ఏడవడం ప్రారంభించాడు. And I told him, students are watching you crying. Let us turn the other side and you talk to me. నేను అన్నాను, నువ్వు ఏడ్చేది స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు కనుక అటు మళ్ళీ నువ్వు ఉండు అన్నాడు. And this is what he said. ఆయన ఈ మాట సెలవిచ్చాడు. Sir, దైవజనుడా, I am from North India. నేను నార్త్ ఇండియా నుంచి నేను వచ్చాను. I am a worship leader. నేను ఆరాధన నడిపించే నాయకుడిని. I have led many people to the Lord. దేవునిలో అనేక ప్రజలను నడిపించాను. But after coming to this university, కానీ ఈ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత, I am no longer the same. నేను అదే విధంగా నేను లేను. Pornography is my temptation. నా శోధన ఏంటిదంటే చెడు వాటిని చూడడము. And now I am a homosexual. కానీ ఇప్పుడు నేను పురుష సాంగత్యంగా నేను మార్చబడ్డాను. He began to cry and cry and cry. ఆయన ఏడవడం ప్రారంభించాడు. Look at what happened. ఏం జరిగిందో చూడండి. A worship leader ఒక ఆరాధన నడిపించే has నాయకుడు fallen from that level to this level. ఆ స్థాయిలో నుంచి ఈ స్థాయిలోకి పడిపోవడం ప్రారంభించాడు. My Bible says, నా వాక్యం సెలవిస్తుంది, Satan is moving around like a roaring lion waiting to devour. సాతానుడు గర్జించు సింహం వలె ఎవని మృగుదా అని ఎదురు చూస్తా ఉన్నాడు. Why ఎందుకు? is pornography is sinful while you watch? నీవు చూడడం ద్వారా ఆ బూతును చెడుగా ఉంటుంది. Please look at these references. ఈ వాక్యాన్ని చూద్దాము. Galatians chapter 5 verse 19. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. Now the deeds of the flesh are evident, which are immorality, impurity and sensuality. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములను, మత్సరములు, శోధనములు, కక్షలు, భేదములు. There is no discussion on this. చూడండి, దీని గురించి వివరణ లేదు. Sin is sin.
పాపము పాపమే. No matter how you call it, you can say my weakness. నీవు బలహీనంగా నీవు అనొచ్చు, లేదా వేరే ఏదైనా నీవు అనొచ్చు. You can call it saying it's a mistake. అది నీవు తప్పుగా జరిగిపోయింది అనుకోవచ్చు నీవు. But the Bible does not call it as a mistake or a weakness. Bible calls it a sin. చూడండి, దేవుని లేఖనము అనుకోకుండా అని రాయబడలేదు, కానీ లేఖనము ఎలా రాయబడిందంటే అది పాపముగా పిలువబడ్డది. Look at Ephesians chapter 5 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. Ephesians chapter 5 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. But immorality or any impurity or greed must not even be named among you as is proper among saints. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోతత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. అది పరిశుద్ధులకు తగినది కాదు. Please look at it once again. మరొకసారి చూద్దాము. But immorality or any impurity or greed must not even be named. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోధత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. These should not be named among the saints. నీవు వీటి పేర్లు నీవు ఎత్తకూడదు నీవు. Oh, Paul looks at it something that is absolutely sinful even to come out from the lips of the saints of God. చూడండి, పౌలు అంటున్నాడు, ఇది చూసినప్పుడు జారత్వము వాటిని చూసినప్పుడు పెదవులతో రావడమే పాపమని పౌలు అంటున్నాడు. 1 Thessalonians chapter 4 verse 3. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. For this is the will of God, దేవుని యొక్క చిత్తం ఇదే, your sanctification. నీవు పరిశుద్ధపరచబడ్డావు. That is, that you abstain from sexual immorality. నీవు అపవిత్రమైన వాటిలో నుంచి, నీ జారత్వం నుంచి నీవు విడిపించబడ్డావు. Pornography is nothing but to make you sin against God. చూడండి, ఈ యొక్క చెడు బూతు ఏది కాదు కానీ దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడమే. Pornography is nothing but to destroy your family. నీ యొక్క కుటుంబాన్ని పాడు చేసేది ఏంటంటే ఈ చెడు బూతు సినిమాలే. Pornography is nothing but to destroy the temple of God. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేయడమే ఈ యొక్క జారత్వము. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, set your mind on the things above. ఉన్నతమైన వాటిపైన నీ మనస్సును నీవు నిలబెట్టు. My dear young people, నా యవనస్తుడా, if there is anyone seated here battling with this kind of a struggle, ఇలాంటి సమస్యలతో ఎవరైనా కానీ బాధపడుతున్న ఎడల, please do not leave this place without talking to the pastors and the elders of this place. ఈ సంఘం యొక్క కాపరితోను పెద్దలతోను నీవు మాట్లాడకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టకు. Sometimes you think it is very secretly done. నీవు కొన్నిసార్లు అనుకోవచ్చు ఇది రహస్యముగా జరుగుతుంది. The sin that is committed in secret will have an evidence in public. చూడండి, రహస్యముగా చేయబడే పాపము బహిరంగముగా ప్రజల ఎదుకు తీసుకురాబడుతుంది. Nothing can be secret. Nothing can be a secret sin. ఏది కూడా రహస్యమైన పాపము కాదు. And how important it is for us to move forward to be what God wants us to be. దేవుడు మనల్ని ఎందు గురించి పిలిచాడో ఎంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. The fourth reference in the Bible, 4వ రిఫరెన్స్ మనం వాక్యంలో చూస్తున్నాము. 1 Corinthians chapter 6 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము verse 13. 13వ వచనము. Food is for the stomach and the stomach is for food. ఆహారము కడుపు గురించి మరియు కడుపు ఆహారం గురించే ఉంది. But God will do away with both of them. కానీ రెండిటిని కూడా దేవుడు విడిచిపెడతాడు, పాడు చేస్తాడు. Now look at the next line. తర్వాత వచనం చూద్దామండి. Yet the body is not for immorality but for the Lord. కానీ దేహము వ్యభిచారము అశ్లీల పనులు కాను గాని ఇది దేవుని గురించి ఏర్పాటు చేయబడింది. Just look at this, my dear friends. దయచేసి ఇది గమనిద్దాము. Bible says, వాక్యము చెప్తుంది, I beseech you therefore brethren by the mercies of God that you present your bodies as a living sacrifice. అయ్యో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను, మీ దేహములను దేవునికి
పరిశుద్ధంగా సమర్పించుకొనుడి. And then we pray that prayer. అప్పుడు మనము ప్రార్థన చేస్తున్నాము. Lord, take my hands, O Lord, and use it. ప్రభువా నా హస్తములను తీసుకొని నువ్వు వాడుకో. Lord, take my eyes and use it. ప్రభువా నా కళ్ళను తీసుకొని వాడుకో. Lord, take my lips and use it. నా పెదవులను వాడుకో. And every day when I sit in front of the computer, ఎప్పుడెప్పుడు నేను కంప్యూటర్ మీద కూర్చుంటానో I need to be careful what keys I'm pressing and what I am watching. నేను చాలా జాగ్రత్తగా నేను ఏ కీస్ అయితే నొక్కుతున్నానో ఏమి గమనిస్తున్నానో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Pornography involves 3 forms of sin. అశ్లీలత గాని జారత్వం గాని 3 రకముల పాపములు మనకు కనబడుతున్నాయి దాంట్లో. 2 Corinthians chapter 12 verse 21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక verse 21. 2 Corinthians 12:21. 12వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. I am afraid that when I come again, my God may humiliate me before you, and I will grieve for many of those who previously have sinned and have not repented of the impurity, sexual immorality, and licentiousness, and they have practiced. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టులుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయు క్రోధములు కక్షలు కొండెములు గుసగుసలాడు ఒప్పుగట్లు అల్లరియు ఉండేమనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు మునుపు పాపము చేసిన తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేసిన నిమిత్తము మారు మనసు పొందుమని అనేకులు గూర్చి దుఃఖపడాల్సి వచ్చిందేమో అని భయపడుచున్నాను. The first one is licentiousness. మొదటిది వాళ్ళు the sexual acts to display in pornography ఎక్కడైతే మనము అజారత్వములో ఉన్న కార్యములు are the license to sin. ఎందుకంటే వ్యభిచారము ఆ పాపము చేయడానికి వాళ్ళకు హక్కుగా దాన్ని ఎంచుతున్నారు. Bible does not give us the permission or a license to do things that is pleasing to our eyes. లేఖనము ఎప్పుడు కూడా మనకు ఆ హక్కును గాని అధికారము మనకిష్టం వచ్చినట్టు చేయడానికి ఇవ్వట్లేదండి. I have many examples coming to my mind being a pastor. పాస్టర్ గా ఉన్న నేను నాకు ఎన్నో ఉదాహరణలు నా మనసులో వస్తున్నాయి. It was 12:30 in the night when I received this call. 12:30 అర్ధరాత్రి మధ్య కాలంలో నేను ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకున్నాను. I said, what happened? నేను అన్నాను ఏం జరిగింది? He said, Pastor, this is regarding my sister. పాస్టర్ గారు ఇది నా సహోదరి విషయం అండి. I said, yes, I know about your sister. She's separated from her husband. అవును నాకు తెలుసు నీ సహోదరి ఆమె భర్త నుండి విడిపోయిందని నాకు తెలుసు. She said, yes, he said, yes, Pastor, but another problem. అవును పాస్టర్ గారు కరెక్టే కానీ ఇంకొక సమస్య వచ్చింది. I said, what problem? ఏంటా సమస్య? He said, my sister is expecting a baby. అయ్యో నా సిస్టర్ ఆమె గర్భవతిగా ఉందండి. My immediate question was, నేను వెంటనే వేసిన ప్రశ్న ఏంటంటే who is the man? ఎవరు ఆ భర్త ఆమెకు? The boy said, that's a friend. ఆమె చెప్పాడు ఎవరు ఆ గర్భంలో ఉన్న వ్యక్తికి భర్త ఎవరంటే? I said, how old? How many months pregnant is the mother? స్నేహితుడే ఆమెకు భర్త. ఆమె ఎంతకాలం గర్భం ధరించి ఉంది అని అడిగాను. She said 6 months. 6 నెలల గర్భవతి అని చెప్పాడు. I said, can I talk to the sister? నేను మీ సహోదరితో మాట్లాడొచ్చా? The sister called me and cried. ఆ సహోదరి నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఏడుస్తూ వచ్చింది. And said, Pastor, పాస్టర్ గారు mistake has happened. నా ద్వారా పాపము జరిగింది. I want you to abort the baby. ఈ పాపమును నేను అబార్షన్ చేయడం వల్ల ఆలోచిస్తున్నాను. I said, we do not abort the baby. నేను చెప్పాను ఆ విధంగా అబార్ట్ చేయడానికి వీల్లేదు. You have to give birth to the baby. నువ్వు తప్పకుండా ఆ బిడ్డను జన్మనివ్వాల్సిందే. The mother gave birth to the baby. ఆ తల్లి ఆ బిడ్డను జన్మనిచ్చిందండి. But she's already got another son through her marriage. కానీ ఇంతకు ముందు జరిగిన మ్యారేజ్ ద్వారానే ఒక కొడుకు ఆమెకు ఉన్నాడు. The child was a beautiful boy that was born to her. మొదటగా పుట్టిన ఆ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు. She came to my office. నా ఆఫీస్కి వచ్చింది ఆమె. 45 minutes sitting there and crying. 45 నిమిషాలు నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారు, what has happened in my life has happened. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? జరిగిపోయింది ఇలా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, love is something that is strong in our hearts. ప్రేమ అనేది చాలా బలమైందని మన హృదయంలో ఉన్నది. But beware. కానీ జాగ్రత్త. Satan knows when to strike you and fulfill that love through the things that God does not permit. సాతాను జాగ్రత్తగా ఉంది. ఎప్పుడో నిన్ను ఏ విధంగా పడిచేసి పాపిష్టి కార్యాలు చేయడానికి నీ ఎదురు చూస్తుంది.
She had to leave the baby and move. ఆ పాపను వదిలేసి ఆమె ముందుకు వెళ్ళిపోవాలి. That is why in our country we have so many children who parents do not want them. అందుకనే మన దేశంలో చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని తల్లిదండ్రులు కోరుకోవట్లేదు. Did you see the recent television, the YouTube in your computer? మీరు యూట్యూబ్ చూస్తున్నారండి కంప్యూటర్స్ లో? From చైనా దేశం నుండి this girl walked into the toilet. ఆ చిన్న అమ్మాయి ఆ టాయిలెట్ లోకి నడుస్తుంది. She went to the women's toilet. ఆ విమెన్స్ టాయిలెట్ తరపు వెళ్ళింది ఆమె. And she went. ఆమె లోపలికి వెళ్ళింది. Another lady went into the toilet. అదే టాయిలెట్ లోకి ఇంకొక అమ్మాయి వెళ్ళింది. And inside was a newborn baby in the toilet. కానీ ఆ టాయిలెట్ లో ఏం గమనిస్తామంటే అప్పుడే పుట్టిన ఒక పాప కనబడుతుంది. Immediately they called and they pulled the baby out of the toilet. అప్పుడే వాళ్ళు కాల్ చేసి ఆ పాపను ఆ టాయిలెట్ నుండి బయటికి తీసుకొచ్చారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, Satan is watching and seeing how he can pull you down. సాతాను వెయిట్ చేస్తుంది, చూస్తుంది ఏ విధంగా నేను లాగి పడేయాలనో. And some of you have been peddling with this kind of a lust in your life. కానీ మీరేం చేస్తారంటే ఈ కామ కోరికలతో ఆడుకుంటున్నారు. It can break you, it can affect you, it can destroy your family and your own life. మిమ్మల్ని విరగ్గొట్టి నాశనం చేసి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది అది. It is not only licentiousness. ఇది కేవలము జారత్వం లాంటిదే కాదండి. The second form of sin in pornography, ఈ అశ్లీలత పోర్నోగ్రఫీలో రెండో పాపం ఏంటంటే is lust. కామము. Matthew chapter 5 verse 28. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం గమనిద్దాము. I say to you that everyone who looks at a woman with lust for her has already committed adultery with her in his heart. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే కామముతో ఎవరైనా స్త్రీని చూసినట్లయితే కళ్ళతో వాళ్ళు అప్పటికే వాళ్ళ హృదయంలో వాళ్ళు ఆమెతో వ్యభిచారం చేసినట్టుగానే ఉంది. Look at James chapter 1 verse 14 and 15. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 గమనిద్దామండి. But each one is tempted when he is carried away and enticed by his own lust. Then when lust is conceived, it gives birth to sin, and when sin is accomplished, it brings forth death. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును. See what James is saying. చూడండి యాకోబు ఏం చెప్తున్నాడో. Keep your Bibles open to James chapter 1 14 and 15. దయచేసి మీ బైబిల్స్ ని యాకోబు పత్రికను తెరిచి పెట్టుకోండి. 1, it starts with desire. ఇది ఒక ఆశ ద్వారా కాంక్ష ద్వారా మొదలవుతుంది. Second, it moves to disobedience. ఇది మెల్లగా అవిధేయతకు దారి తీస్తుంది. And the third thing is death. మూడవది ఇది మరణానికి దారి తీస్తుంది. And so pornography, the ones who go into pornography are going there with the desire out of committing sin. ఈ పోర్నోగ్రఫీ అశ్లీల చిత్రాలు చూడడానికి ఎవరైతే వెళ్తున్నారో ఒక ఆశ కోరికతో దాని ముందుకు వెళ్తున్నారు. Few years back, కొన్ని సంవత్సరాల క్రితము look at the lust in the minds of young people. యవనస్తుల్లో ఉన్న ఈ కామాన్ని మీరు గమనించండి. Few years back, కొన్ని సంవత్సరాల క్రితము my nephew went to buy some cards. నా యొక్క birthday cards. బర్త్డే కార్డ్ కొనడానికి నా యొక్క కుటుంబ సభ్యులు ఒకరు వెళ్ళారు. And while he was buying this birthday cards, ఆ బర్త్డే కార్డ్స్ కొనేటప్పుడు suddenly he met two of his classmates. అక్కడ తన పాత ఇద్దరు స్నేహితుల్ని ఆయన కలుసుకున్నాడు. He is meeting them after 5 years. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా ఆ రోజు అక్కడ కలుసుకున్నాడు అతను. And as they were talking, వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా these two boys looked at my nephew and said, ఆ ఇద్దరు కూడా స్నేహితులు నా యొక్క నెఫ్యూని చూసి అంటున్నారు, "Dey, quiet. Keep quiet." మెల్లగా నిశ్శబ్దం. He said, "Why?" ఎందుకు? He said, "Look at that pretty girl, man." చూడు అందమైన అమ్మాయిని చూడు. And my nephew turned. మా నెఫ్యూ ఆయన చూసాడు, తిరిగాడు. He said, "Hey, that is my sister." ఆ అమ్మాయి ఎవరో కాదు, నా సహోదరి. Look at what lust can do. చూడండి కామము ఏం చేస్తుందో. I am not worried whose sister it is. నాకేంటి, ఎవరి చెల్లెలైతే ఎవరి అక్కైతే నాకేంటి. I am not worried whose mother it is. ఎవరి తల్లి అయితే నాకేంటి. Because when you open the newspaper, ఎప్పుడైతే నువ్వు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తావో, you will see a 3-year-old girl being raped. 3 సంవత్సరాల బాలికను వాళ్ళు రేప్ చేసినట్టు మనం చూస్తున్నాం. A 90-year-old grandmother is raped. 90 సంవత్సరాల ఒక వృద్ధ స్త్రీని రేప్ చేసినట్టు మనం చూస్తున్నాం. My dear Calvary Temple young people, listen very carefully. దయచేసి నా కల్వరి టెంపుల్ యవనస్తులారా దయచేసి వినండి.
You need to be people of the word to stand above the world. మీరు వాక్యమును ధరించి వాక్యం మీద నిలబడాల్సిన యవనస్తులై ఉన్నారు. You have to deliberately say no to pornography. మీరు ఖచ్చితంగా చెప్పాలి, నేను ఈ పోర్నోగ్రఫీ అశ్లీలతను చూడను అని చెప్పాలి. It is not only licentiousness. ఇది కేవలం జారత్వం లాంటిదే కాదండి. It is not only lust. ఇది కేవలం కామము లాంటిదే కాదండి. The third form of sin, మూడవ రకమైన పాపం ఏముందంటే దీంట్లో, is in Habakkuk chapter 2 verse 15. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాము. Woe to you who make your neighbors drink, who mix in your venom, even to make them drunk, so as to look on their nakedness. And verse 16. 16వ వచనం కూడా మనం చూస్తున్నాము. You will be filled with disgrace rather than honor. Now you yourself drink and expose your own nakedness. The cup in the Lord's right hand will come around to you, and utter disgrace will come upon your glory. 770 పేజీలో ఉండొచ్చండి ఇది. 2వ అధ్యాయము 14-15వ వచనం మనం చదువుతున్నాము. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టుగా భూమి 15వ వచనం అండి. తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చు వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవు త్రాగి నీ మానము కనపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడను. అవమానకరమైన మానము నీ ఘనత మీద పడును. It is not only licentiousness. ఇది కేవలము ఒక జారత్వం లాంటిదే కాదండి. It is not only lust. ఇది కామముతో కూడింది మాత్రమే కాదు. The third one is sensuality. మూడవది ప్రతి రకమైన వాళ్ళ యొక్క సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఇది Sensuality is glorying in other people's nakedness. మనము ఏం చేస్తున్నామంటే ఇతరులను మనము వాళ్ళని గౌరవిస్తున్నాము, వారి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాము. Pornography contains its three forms. ఈ అశ్లీలత పోర్నోగ్రఫీ అనేది 3 రకాలు కనిపిస్తుందండి. But then you're saying, how can I overcome this problem? ఇదంతా బాగానే ఉంది, దీని మీద నేను ఎలా జయం సాధించాలి? Let me ask you, how many of you have your own laptop computers? నేను ఒక ప్రశ్న అడగనివ్వండి, ఎంతమందికి మీకు వ్యక్తిగతంగా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఉన్నాయి? Good. How many of you have computers? ఎంతమందికి మీకు ల్యాప్టాప్స్ మాత్రమే కాదు, కంప్యూటర్స్ ఎంతమందికి ఉన్నాయి? How many of you have cell phone? ఎంతమందికి మీలో మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఉన్నాయి? Wow. Good. If you have in your computer, ఒకవేళ మీకు కంప్యూటర్ ఉన్నట్లయితే please put this in your computer as a screensaver. ఒక స్క్రీన్ సేవర్ గా వాల్ పేపర్ లా ఈ కంప్యూటర్ లో మీరు ఒకటి పెట్టండి. Lord, help me to see only that which glorifies you. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయండి, నేనేదైతే చూడబోతున్నానో అది మీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. If you have your cell phone, ఒకవేళ మీకు మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే as soon as you look at your cell phone, మీరు మొబైల్ ఫోన్ చూసిన వెంటనే apart from putting your mother's picture or father's picture, మీ యొక్క తల్లియో తండ్రియో ఒక ఫోటో పెట్టక ముందే, apart from putting your husband and wife's picture, మీ యొక్క భార్య భర్త ఫోటో మొబైల్ ఫోన్ లో పెట్టక ముందే please put this. దయచేసి ఇది ఆ మొబైల్ ఫోన్ లో పెట్టండి. Lord, together we will watch something. ప్రభువా మనమిద్దరం కలిసి దీన్ని చూద్దాము. Is it possible? ఇది సాధ్యమేనా అండి? You can never watch. అలా అయితే మీరు ఎప్పుడు కూడా అశ్లీలత చూడలేరు. Just imagine. ఒక్కసారి ఊహించుకోండి, If you are watching pornography, ఒకవేళ మీరు అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లయితే can you tell the Lord, Lord, how is it? Fantastic, no? Very nice. ప్రభువా అనొచ్చా? మరో చూడు ప్రభా, బాగుందా ప్రభా అనొచ్చా? Because the Bible says ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే that whatever you do, do it as you do it unto the Lord. ఏదైతే మీరు చేస్తున్నారో అది ప్రభువుకు చేసినట్టుగా చేయండి. It is not just tamasha, it is not memorizing verses. ఇది కేవలము వాక్యాన్ని మెమరైజ్ చేయడం కాదండి. That's why I tell young people. అందుకని యవనస్తులతో నేను చెప్తూ ఉంటాను. You know, sometimes young people come and ask me. కొన్నిసార్లు యవనస్తులు వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. Every youth retreat, ప్రతి యూత్ రిట్రీట్ లో నన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. every youth conference, ప్రతి యూత్ కాన్ఫరెన్స్ లో నన్ను ఇదే అడుగుతూ ఉంటారు. they will ask me 2 questions. 2 ప్రశ్నలు వాళ్ళు ప్రాముఖ్యంగా అడుగుతుంటారు. Where in the Bible it says we must not smoke? ఎక్కడుందండి బైబిల్లో, ఎక్కడుంది పొగ త్రాగకూడదని ఎక్కడుంది? The way they ask me, it looks as if they obeyed everything waiting for this one command to obey. వాళ్ళు ఏ విధంగా అడుగుతారంటే బైబిల్లో ఉన్నవన్నీ పాటించి కేవలం ఇదొక్కటి విషయమే వాళ్ళు పాటించలేనట్లుగా అడుగుతారు.
The second thing they come and ask me, రెండో ప్రశ్న వాళ్ళు ఏమడుగుతారంటే, why can't I marry one who is not a Christian? ఎందుకు అన్యురాల్ని నేను పెళ్లి చేసుకోకూడదు, క్రైస్తవ వేతరాల్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? Then I asked them, నేను అడుగుతాను, are you a believer in the Lord? నువ్వు దేవునిలో విశ్వాసవేనా? They said yes. అవును. I said the Bible is very clear. కానీ వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. But look at the reason they gave. కానీ వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. పాస్టర్ గారు, God has given me this burden. దేవుడు నాకు ఈ భారం ఇచ్చాడండి పాస్టర్ గారు. If I marry the person of other faith, ఒక అన్యురాల్ని క్రైస్తవేతరాల్ని నేను పెళ్లి చేసుకున్నట్లయితే, that person will become a Christian. ఆమె కూడా క్రైస్తవురాలు అయిపోతుంది. I said, very good, don't stop with one, keep on marrying people. అయితే నేనంటాను, అయ్యో అయితే ఆకు అలా పెళ్లి చేసుకుంటూనే పో. India will come to know Jesus Christ at least through marriage. భారతదేశం అంతా కూడా ఈ మ్యారేజ్ అనే ద్వారా అందరూ క్రైస్తవులు అయిపోతారు. These are all excuses, my friends, my Bible does not support. ఇవన్నీ వాళ్ళు చెప్పే మాటలండి, కానీ వాక్యము దాన్ని అంగీకరించదు. So the practical thing is, never watch your computer inside your room, sit in the front room and watch when others are watching. Never watch your computer inside your room, watch in front of others. ఎప్పుడు కూడా అంటే ఇది మనం చూసేది ఏంటంటే, మనం కంప్యూటర్ చూసినప్పుడు వేరే వాళ్ళు లేనప్పుడు మనం చూస్తూ ఉంటాము. When you're watching in front of others, you'll be careful which one to see. నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే కంప్యూటర్ మీద కూర్చుంటామో అందరూ ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అలాంటి చెత్తవి మనం ఎప్పుడు చూడలేము. Now how can we overcome this sin? ఏ విధంగా ఈ పాపాన్ని మనము అధిగమించవచ్చు? Let me place this quickly. ఒకటి నేను మీ ముందు పెడుతున్నానండి. First of all, మొట్టమొదటిగా we need to acknowledge there is a problem in my life. మనం ఇది తప్పకుండా మనం ఇది అంగీకరించాలి, నాలో ఒక సమస్య ఉంది. Proverbs chapter 28 verse 13. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. Whoever conceals his transgression will not prosper, but he who confesses and forsakes them will obtain mercy. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. Few weeks back, కొన్ని వారాల క్రితము, few months back, కొన్ని నెలల క్రితము I had to take my wife to the doctor. నా యొక్క భార్యను నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి. Because she had a problem with her knee. ఎందుకంటే ఆమె మోకాళ్ళలో కొంచెము ఆ ప్రాబ్లం నొప్పిగా ఉంది. So the doctor was checking her. అయితే డాక్టర్ పరీక్షిస్తా ఉన్నారు. And my wife went on telling the doctor what the problem is. అయితే నా భార్య డాక్టర్కి చెప్తూ ఉంది ఎలాంటి సమస్యలు నాకు ఉన్నాయని అన్ని చెప్తా ఉన్నారు. And the doctor, whatever she said, the doctor said, yes, that is the problem. అయితే మా భార్య ఏదైతే చెప్తుందో డాక్టర్ గారు వింటూ అవునండి, అవును, అదే సమస్య అని అంటూ ఉన్నారు. And because I knew the doctor, నాకు డాక్టర్ తెలుసు కాబట్టి I told the doctor, నేను డాక్టర్కి చెప్పాను, doctor, I am confused. డాక్టర్ గారు నాకు ఏమీ అర్థం కావట్లా. To whom should I give the consultation fees? To you or to my wife? ఈ కన్సల్టేషన్ ఫీజు నేను ఎవరికి ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు, మీకు ఇవ్వాలా నా భార్యకి ఇవ్వాలా? Because you are not diagnosing everything, my wife is diagnosed already. ఎందుకంటే మా భార్య అన్ని చెప్పేస్తుంది, మీరు కేవలం అవును అవును అంటున్నారు. When you go to the doctor, when you go to the Lord, మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తారో, just tell the Lord, this is my sin, O Lord. ప్రభువా ఇది నా పాపము అని ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. Don't justify your action. అయ్యో నిన్ను నువ్వు వెనుక వేసుకోవడానికి ప్రయత్నం చేయకు. Because my Bible says, ఎందుకంటే నా వాక్యము చెప్తుంది, David fell into the hands of Bathsheba. బత్షెబా చేతిలోకి దావీదు పడిపోయాడు. But Joseph did not fall into the hands of Potiphar's wife. కానీ యోసేపు పొతీఫరు భార్యకు పడిపోలేదండి. Both were young people. ఇద్దరు యవనస్తులే. Both had that situation in their hands. ఇద్దరు కూడా ఒకే పరిస్థితి, ఆ పరిస్థితి ద్వారా వెళ్తున్నారు. One deliberately moved into committing adultery. ఒకరు కావాల్సుకునే ఆయన తెలిసే పాపంలోకి పడిపోయాడు. The other boy ran leaving his clothes in that place. ఒక వ్యక్తి అయితే ఆ పాపాన్ని తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. Acknowledge, this is my problem. నువ్వు తప్పకుండా దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి, ప్రభువా ఇది నా పాపము, ఇది నా వేదన. The second thing that you need to do, రెండవది మీరు చేయాల్సింది ఏంటంటే, in 1 John chapter 2 verse 16, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, recognize that what I am doing is wrong. మీరు గమనించాలి, నేనేదైతే చేస్తున్నానో తప్పు అని మీరు గమనించాలి. I need to recognize saying, Lord, I have been into it for many years. ప్రభువా నేను తెలిసి తప్పని, అయినా నేను ఇది ఎంతో కాలం నుండి చేస్తున్నాను. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి.
those who are involved in pornography ఎవరైతే ఈ అశ్లీలత పోర్నోగ్రఫీలో పడిపోయి ఉన్నారో will never respect their mother, never respect the woman in the family, and never respect the woman in the body of Christ. ఎప్పుడు కూడా వారు వాళ్ళ తల్లిని గాని వాళ్ళ యొక్క చెల్లెలు అక్కల్ని గాని కుటుంబంలో క్రైస్తవుల్లో ఉన్న స్త్రీలను గాని వాళ్ళు ఎందుకో గౌరవించలేరండి. My dear sisters, నా యొక్క ప్రియ సహోదరులారా, let me say it very clearly. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. The only one who can rightfully touch you is your husband, not even the one to whom you are engaged to be married. కేవలము నిన్ను ఎవరు ముట్టాలంటే నిన్ను ముట్టేవాల్సింది కేవలం నీ భర్త అయి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ అతను నిన్ను ముట్టడానికి వీల్లేదు. My dear brothers, నా ప్రియ సహోదరులారా, the only one whom you can embrace is your wife, and not even the woman that you are engaged to. నువ్వు ఎవరినైతే కౌగిలించుకుంటున్నావో ఆమె నీ భార్య అయి ఉండాలి. ఎంగేజ్మెంట్ అయినప్పటికీ ఒకవేళ ఆమెను కౌగిలించడానికి వీల్లేదు. Because in pornography the pictures are of real people. ఎందుకంటే ఈ పోర్నోగ్రఫీ అశ్లీలతలో మనం చూస్తున్న చిత్రాలు అవి నిజమైన వారివే. They are also people created in the image of God. వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుషులే. But people have used their body for commercial use. కానీ ఒక బిజినెస్ పరంగా కమర్షియల్ పరంగా వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళ శరీరాలను చూపించి వాడుకుంటున్నారు. How many families have been broken because of this? ఎన్ని కుటుంబాలండి దీని విషయంలో పడిపోయాయి, చెడిపోయాయి. The third reason, third way to overcome. మూడవ కారణము, do not blame others. ఇతరుల మీద మీరు నింద మోపకండి. Why are you getting involved in pornography? ఎందుకు నువ్వు ఈ అశ్లీలతలో పోర్నోగ్రఫీలో వెళ్తున్నావు? Please do not blame the people who are owning the website. మీరు దయచేసి ఆ వెబ్సైట్ ని సృష్టించిన వ్యక్తుల మీద మీ నెపం వేయకండి. It is my problem. ఇది నా సమస్య. Nothing to do with people around. నా చుట్టూ ఉన్న ప్రజలతో ఉన్న సమస్య కాదు. The fourth one, నాలుగవ కారణము, I need to be accountable to the spiritual authority. దేవుడిచ్చిన ఆత్మీయమైన అధికారానికి నేను లెక్క అప్పచెప్పాల్సింది. I need to respond to people who are in position of authority. ఎవరైతే అధికారములో ఉన్నారో వాళ్ళకు నేను లోపడాలి, వాళ్ళకు లెక్క అప్పచెప్పాలి. James chapter 5 verse 16. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఏమిదంటుందంటే, we need to be accountable to people. మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామండి. I need to be accountable to my wife. నా భార్యకు నేను నమ్మకంగా ఉండాలి, లెక్క అప్పచెప్పాలి. I need to be accountable to my children. నా పిల్లలకు నేను నమ్మకస్తుగా ఉండాలి, లెక్క అప్పచెప్పాలి. When he came out of his bedroom to go to school, ఎప్పుడైతే ఆ బెడ్రూమ్ నుండి ఒక వ్యక్తి వచ్చి స్కూల్ కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారో, his father did not notice. అతని తండ్రి గమనించలేదండి. The boy saw what the father was seeing in the computer. కానీ ఆ కుమారుడు చూస్తున్నాడు, తండ్రి గమనించలేదు. ఆ తండ్రి కంప్యూటర్ లో ఏదో చూస్తున్నాడు. The boy pretended as if he didn't see. కుమారుడు యాక్ట్ చేశాడు, అసలు చూడనట్టుగా యాక్ట్ చేశాడు. After few months, కొన్ని నెలల తర్వాత the boy became inquisitive. ఆ కుమారునికి ఎందుకో ఒక ఆతృత పెరిగింది. He opened and started watching the same thing that the father was watching. ఏదైతే తండ్రి చూస్తున్నాడో గమనిస్తున్నాడో ఈ కుమారుడు కూడా ఓపెన్ చేసి చూస్తున్నాడండి. The father was shocked. తండ్రికి మతిపోయింది. The father came out in his anger and slapped the son. తండ్రి కోపంతో వచ్చి చెంపను చెల్లుమనిపించాడు. Son, who taught you this? కుమారుడా, ఎవరైతే నీకు నేర్పించారు? He said, Daddy, nobody. నానా, ఎవరు నాకు నేర్పించలేదు. Don't tell lies. అబద్ధమాడకు. The father punished the son. ఆ తండ్రి కుమారుని బాగా శిక్షించాడండి. Did you learn it in the school? నువ్వు స్కూల్లో నేర్చుకున్నావు ఇవన్నీ? Did your friends teach you? నీ స్నేహితులు నేర్పించారు ఇవన్నీ? The boy said, No, Dada. లేదు నానా. Father gave him one more slap. ఇంకొక చెంప చెల్లుమనిపించాడు తండ్రి. In the pain, he said, ఆ బాధలో ఆ కుమారుడు అంటున్నాడండి, Daddy, you taught me, Daddy, what to see. నానా, నువ్వే నేర్పించావు, ఇది చూడాలని నువ్వే నేర్పించావు. My dear friends, నా ప్రియ సహోదరులారా, beware. జాగ్రత్త. No one should fall into the pit of sin because of you, because of the ones who are sitting here. అయ్యో, నిన్ను బట్టి ఎవరు కూడా పాపపు గుంతలో పాపిష్టి కార్యాల్లో పడకూడదండి. Lust, licentiousness, sensuality can disturb relationships within the home and destroy your relationship with God. అయ్యో, దేవునితో నీకున్న సంబంధం గాని, దేవునికి నీకు భార్యకు కుటుంబ సభ్యులకు గాని ఈ అశ్లీలత, ఈ కామపు కోరికలు సర్వనాశనం చేస్తాయండి. The next thing that you find here, రెండవది మనం ఏమిది గమనిస్తున్నామో, is to depend on the power of God. దేవుని యొక్క మహాశక్తి మీద ఆధారపడము.
You cannot overcome this sin. ఇది నీ సొంత శక్తి మీద నువ్వు దీన్ని ఎదిరించలేవు. Very often young people come and say, చాలా సార్లు యవనస్తులు వచ్చి అంటుంటారండి, if I have the willpower, I will give it up. అయ్యో నాకు ఆ నిగ్రహణ శక్తి ఉంటే నేను దాన్ని విడిచిపెట్టేవాడిని. Please understand. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి. In the Bible, I don't read anything about willpower. బైబిల్లో లేఖనంలో నేను ఎక్కడ కూడా ఈ నిగ్రహణ శక్తి అనేది నేను ఈ పవర్ గురించి నేను చూడలేదండి. It is not your willpower. ఇది నీ యొక్క సొంత శక్తి కాదండి. It is your will, His power. అది నీ ఆశ, నీ కోరిక, అది దేవుని శక్తి, దేవుని బలమై ఉంది. You need to decide. నువ్వు నిర్ణయం చేసుకోవాలి. You have to make that commitment this morning. నువ్వు ఆ ఖచ్చితమైన తీర్మానము ఈ ఉదయకాలం తీసుకోవాలి. Lord, for years I am doing the same thing. ప్రభువా, సంవత్సరాలు కొలది ఇదే పాపం నేను చేస్తున్నాను. With my eyes I am only looking at those things. ప్రభువా, ఈ కళ్ళతో అవే నేను చూస్తున్నాను. Lord, forgive me. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. The next thing you find, రెండవది మీరు గమనిస్తున్నారు, destroy all evidences that are there leading to pornography. ఈ pornography అశ్లీలత చేయడానికి మీకున్న అన్ని రకమైన వసతులు గాని, ఉపయోగించే టూల్స్ గాని, సిడీస్ గాని ఇవన్నీ కూడా మీరు సర్వనాశనం చేయాలి. Destroy it now. ఇప్పుడే మీ వాటిని అన్నిటిని సర్వనాశనం చేయాలి. Please do not go home and say, if it is God's will, I will destroy. It is God's will to destroy. దయచేసి ఇంటికి వెళ్ళి అనకండి, ఒకవేళ దేవుని చిత్తం అయితే వీటన్నిటిని పడేస్తాను, నాశనం చేస్తాను అనకండి. అది దేవుని చిత్తమే. Any magazine, ఏ వారపత్రిక కానీ, ఎలాంటి మ్యాగజైన్ any అయినప్పటికీ, CDs, ఎటువంటి సీడీ అయినప్పటికీ, any article అది ఎలాంటి పత్రిక కానీ, ఆర్టికల్ that is creating that sensuality in you, destroy it immediately. ఏదైతే నీలో కామ కోరికలను రేపుతుందో దాన్ని ఇప్పుడే నాశనం చేయి. Lastly, ఆఖరుగా the Bible says, flee from temptation. వాక్యం ఏం చెప్తుందంటే, శోధన నుండి నువ్వు పారిపో. Proverbs chapter 4 verse 14 and 15. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలు గమనిద్దామండి. Resist the devil and he will flee from you. నువ్వు సాతాను ఎదిరించు, అది నీ నుండి పారిపోతుంది. You need to flee from the temptation. నువ్వు శోధన నుండి పరిగెత్తుకొని పోవాలి. And you need to resist the devil. నువ్వు సాతాన్ని నువ్వు వద్దు అనాలి, అడ్డగించాలి. This boy had a problem with jalebis. ఈ ఒక అబ్బాయికి ఈ జిలేబులతో కొంచెం ఒక సమస్య ఏర్పడింది. Every time he goes to the office, he will buy jalebi from that shop. ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఆ జిలేబులు కొనుక్కొని వెళ్తాడు. And every day he will eat jalebi. ప్రతిరోజు జిలేబీలు తింటూ ఉంటాడు. For it has become a habit. ఆయనకు ఒక అది అలవాటు, పరిపాటిగా అయిపోయింది. For years he's been eating jalebi. సంవత్సరాల జిలేబీలు తింటూనే ఉన్నాడు. Eating jalebi, he himself has become like a jalebi. తింటూ తానే ఒక జిలేబీ లాగా మారిపోయాడు. He was huge. చాలా లావెక్కిపోయాడు. God convicted him. దేవుడు అతనితో మాట్లాడాడు. And convicted him of being glutton. అది నువ్వు తిండిపోతనం విషయమై దేవుడు అతన్ని ఖండించాడు. So he said, Lord, అయితే అన్నాడు, ప్రభువా, I will not go to office on that route. నేను ఆఫీస్ కి ఆ రూట్, జిలేబీ షాప్ రూట్ లో వెళ్ళను. I will go through another route. నేను ఇంకొక రూట్ లో వెళ్తాను. So he went in the other route. అయితే ఇప్పుడు ఆయన ఇంకొక రూట్ లో ఆఫీస్కి వెళ్తున్నాడు. For 3 years. 3 సంవత్సరాల నుండి. And he overcame the jalebi temptation. అయితే ఇప్పుడు ఆయన ఆ జిలేబీలు తినాలనే టెంప్టేషన్ ని అధిగమించాడండి. Then he said, అప్పుడు అన్నాడు, Lord, I have become strong. ప్రభువా, ఇప్పుడు నేను బలంగా తయారయ్యాను. Now I am going to go to my office through the jalebi shop. ఇప్పుడు మాత్రము నేను జిలేబీ షాపులు ఉన్న మార్గం ద్వారా మాత్రమే ఇప్పుడు నేను వెళ్తాను ఆఫీస్కి. If it is your will, ఒకవేళ అది నీ చిత్తం అయితే, I should not get a parking place. అక్కడ ఆ జిలేబీ షాప్ దగ్గర నాకు పార్కింగ్ ప్లేస్ దొరకకూడదు. But if it is your will that I should have jalebi, ఒకవేళ జిలేబీ తినడము నీ చిత్తం అయితే, I should get a parking place. నాకు పార్కింగ్ ప్లేస్ దొరకాలి. He prayed. ఆయన ప్రార్థన చేశాడు. Appa, you know what happened? ఏం జరిగింది తెలుసా అండి? He went on praying 6 times. 6 సార్లు అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. And the 7th time he found a parking place. 7వసారి ఆయనకు పార్కింగ్ ప్లేస్ దొరికింది. And he believed that God blessed him with jalebi. అప్పుడు అనుకున్నాడు, దేవుడు నన్ను జిలేబీ ద్వారా ఆశీర్వదించాడని. Please listen. జాగ్రత్తగా వినండి. Don't keep on going round and round and round waiting for the Lord to answer what you want you to listen. దయచేసి దేవుని చుట్టూ తిరిగి మొరపెట్టకండి. నీవు ఏదైతే దేవుడు చేయాలి, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి మీరు బలవంతం చేయకండి.
Joseph left that place and ran. యోసేపు ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. He is not worried about people saying, what happened to you, Joseph? You're running like this. అయ్యో యోసేపు అనుకోలేదండి, ఏంటి నీ వస్త్రాలు విడిచిపెట్టి అలా పారిపోతున్నావు, ఏమనుకుంటారు ప్రజలను అనుకోలేదు. For Joseph, his relationship with the Lord was important than his dress. చాలా చాలా ప్రాముఖ్యము యోసేపుకి ఏమైందంటే దేవునితో ఉన్న సంబంధము తన డ్రెస్ కన్నా అది చాలా ప్రాముఖ్యమైపోయింది. My dear young people, నా ప్రియ యవనస్తులారా, the best way to overcome overcome pornography అయ్యో అన్నిటికన్నా చాలా ఉత్తమమైన మార్గం ఏంటంటే ఈ అశ్లీలతను పోర్నోగ్రఫీని ఎదుర్కోవడము, దాన్ని అధిగమించడం ఏంటంటే is to read the word, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, walk with the Lord, దేవునితో నడవాలి, bend your knees, మోకాళ్ళు వంగాలి, and thank the Lord for the people whom God has given in your life. ఎవరైతే దేవుడు నీ ముందు పెట్టాడో, అధికారంగా పెట్టాడో వాళ్ళని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. And just say, thank you Lord for victory. ప్రభువా నువ్వు ఇస్తున్న జయాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పాలి. If there is anyone struggling with pornography, ఎవరైతే పోర్నోగ్రఫీ అశ్లీలతో ఎవరైనా మీరు ఇక్కడ మదన పడుతూ సఫర్ అవుతున్నట్లయితే, pornography is nothing but it is defined with 3 letters. పోర్నోగ్రఫీ కేవలం ఏం లేదండి, ఒక 3 అక్షరాల కలయికనే. Yes, I N sin. కేవలము అది 3 అక్షరాలు, SIN సిన్ పాపము. Just say, Lord, this is my temptation. దయచేసి చెప్పండి, ప్రభువా ఇది నా శోధన. Even as I sit here, I can see the Holy Spirit convicting me. అయ్యో ఇక్కడ నేను కూర్చున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Because of that my thoughts are lustful. అయ్యో దాన్ని బట్టే కదా నా ఆలోచనలన్నీ కూడా కామముతో నిండిపోయి ఉన్నాయి. Because of this I'm not able to even enjoy my daughter and my son. అయ్యో ఈ పాపిష్టి కార్యాలు తలంపులు ఉన్నటువంటికే కదా నా కుమార్తెతో నా కుటుంబంతో నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను. David fell into it, O Lord. పాపం దావీదు కూడా ఆ పాపంలో పడిపోయాడు. And he cried, O Lord, wash me, O Lord, cleanse me, O Lord, from all unrighteousness. దావీదు మొరపెట్టాడు, ప్రభువా నన్ను కడుగుము, హిస్సోపుతో కడుగు, నన్ను పరిశుద్ధంగా మార్చుమని వేడుకున్నాడు. Make me like Joseph. ప్రభువా నన్ను యోసేపులాగా మార్చు. Never to go anywhere close, to run away from that place. అయ్యా ప్రభువా ఎప్పుడు కూడా ఆ దరిదాపులకు, పాపిష్టి కార్యాలు చేసే దరిదాపులకు కూడా వెళ్ళకూడదు, అక్కడి నుంచి నేను పారిపోవాలి. This afternoon, ఈ మధ్యాహ్న కాలము would you just surrender your life? మీ జీవితాలను మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారా? Would you make a commitment to the Lord? ఈ రోజు ఖచ్చితమైన నిర్ణయము, తీర్మానము మీరు ప్రభుతో తీసుకుంటారా? Lord, cleanse my mind. ప్రభువా నా మనస్సును పరిశుద్ధపరచు. Help me to set my mind on the things above. ప్రభువా పైనున్న వాటి మీద నా దృష్టిని, నా మనస్సును పెట్టుకునే కృప దయచేయి. Help me to walk in holiness. ప్రభువా పరిశుద్ధంగా, పరిశుద్ధతలో నడవడానికి సహాయం చేయి. And pray this prayer, say, Lord, keep my ears open to listen to your word throughout this day. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి, నా చెవులు తెరువు ప్రభువా, ఈ రోజంతా కూడా వాక్యము ద్వారా, సేవకుల ద్వారా నాతో మీరు మాట్లాడండి. The Lord will give you victory. తప్పకుండా దేవుడు మీకు జయాన్ని ఇస్తాడండి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Would you just pause in his presence? మీరు మౌనముగా దేవుని సన్నిధిలో మౌనముగా ఉంటారండి. You know the battle that is going on. మీకే తెలుసండి మీరు ఏ యుద్ధములో మీరు వెళ్తున్నారో. You know what the struggle is. మీకే తెలుసు ఎలాంటి శోధనలు, వేదనలు, బాధల ద్వారా మీరు వెళ్తున్నారో. Maybe some of you are in a relationship that God does not approve. బహుశా మీలో కొంతమంది దేవుడు ఏమాత్రము ఇష్టపడని ఒక అక్రమ సంబంధంలో మీరు ఉన్నారేమో. You are saying, I am not married. మీరు అంటున్నారేమో నాకు వివాహం జరగలేదు. But my dear brother and sister, if the relationship is not against God's will, cut it off this morning. కానీ నా ప్రియ సహోదరులను చెప్తున్నాను, దేవునికి ఇష్టం లేని సంబంధం మీరు ఎవరితోనో కలిగి ఉన్నట్లయితే దయచేసి దాన్ని ఈ రోజే తుంచివేయండి. If lust is being defined in your relationship, ask the Lord to forgive. ఒకవేళ కామము మీ యొక్క సంబంధాలను చెడిపేస్తున్నట్లయితే దేవుణ్ణి కామము మీద విజయాన్ని అడగండి. You can never experience the victory of the Lord when you walk in sin. మీరు పాపములోనే వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా దేవుడిచ్చే జయాన్ని పొందుకోలేరండి. Would you just surrender your life? దయచేసి మీ జీవితాల్ని మీరు దేవునికి సమర్పించుకుంటారా? Will you acknowledge that sin? మీరు ఆ పాపాన్ని ఒప్పుకుంటారా? Will you believe that God can work things in your life? మీరు నమ్ముతారా దేవుడు తప్పకుండా మీ జీవితంలో పనిచేస్తాడని, అవి సరిచేస్తాడని? Do you have the will to let go?
మీకు ఆ ఇష్టము ఆ చిత్తం ఉందా? వాటిని విడిచిపెట్టే కోరిక మీకు ఉందా? Unless you're willing to let go, he will not step in. మీకు కోరిక, మీకు ఆశ, మీకు ఇష్టము ఒకవేళ అది విడిచిపెట్టాలని లేకపోతే దేవుడు కూడా మీకు సహాయం చేయలేడు. Lord, this morning I have sinned against you. ప్రభువా, ఈ ఉదయ కాలం నేను మొరపెడుతున్నాను, నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాను. I am not blaming anybody. నేను ఎవరిని నిందించట్లేదు ప్రభువా. There have been days and weeks I've been living with this. అయ్యా, ఎన్నో వారాలు రోజుల నుండి నేను దీనిలో నేనే జీవిస్తున్నాను. Nobody knows it, O Lord. ఎవ్వరికీ తెలియదు ప్రభువా ఇది. But this morning you convict me. కానీ ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు. Lord, forgive me. ప్రభువా, నన్ను దయచేసి క్షమించు. It is affecting my family. అది నా కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేస్తుంది. I have lost respect for my wife and my daughter. నా యొక్క వైఫ్, నా యొక్క భార్య, నా యొక్క కుమార్తె మీద గౌరవం కూడా నాకు పోతుంది. Lord, even my relationship with my son is hampered. ప్రభువా, నా కుమారుడితో నాకున్న సంబంధం కూడా చిన్నభిన్నమైపోతుంది. I am not able to even enjoy the word because of this sin. ఈ పాపమును బట్టి నేను వాక్యాన్ని కూడా ఆస్వాదించట్లేదు, ఆనందించట్లేదు. There is no peace and joy in my life. అయ్యో, నా మనసులో, నా హృదయంలో ఆనందము, సమాధానము కరువైపోయింది. Lord, forgive me. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. Forgive me, O Lord. ప్రభువా, నన్ను క్షమించు. Let not this be named among us. అయ్యో, ఇది ఎప్పుడు కూడా దేవుడు మన మీద ఈ నింద మోపడానికి వీల్లేదండి. Give me clear thoughts. ప్రభువా, నాకు సరైన ఆలోచన విధానం దయచేయండి. Thank you for your forgiveness. ప్రభువా, నువ్వు నన్ను క్షమిస్తున్నందుకు మీకు వందనాలు. Thank you, Lord, for the victory. ప్రభువా, నువ్వు ఇస్తున్న జయాన్ని బట్టి నీకు స్తోత్రములు. Everything that is in my house that is leading me to this, I will tear it off and destroy it, O Lord. ప్రభువా, ఈ అశ్లీలతకు, జారత్వానికి దారి తీస్తున్నది నా ఇండ్లలో గానీ, నా డెస్క్ లో గానీ ఏదైతే ఉందో వాటన్నిటిని సర్వనాశనం చేయబోతున్నాను. Lord, I am not only a member of the Calvary Temple, ప్రభువా, నేను కేవలము అంటే కల్వరీ టెంపుల్ మెంబర్ మాత్రమే కాకుండా, but even my life, my body will be a temple. కానీ నా యొక్క శరీరము ప్రభువా ఇది నీ దేవాలయము. ప్రభువా, Cleanse me, O Lord. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు. In Jesus' precious name I pray. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. Amen. ఆమేన్. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు నా పని నేను ముగించుకొని నేను లేచి వచ్చేస్తున్నప్పుడు నా ప్రక్కన ఇంటర్నెట్ క్యాబిన్ ఉంటే ఆ క్యాబిన్ కంప్యూటర్ ముందు ముగ్గురు కూర్చొని ఆ ఇంటర్నెట్లో ఏవో చూస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఒకరి ఒళ్ళు ఒకరు కూర్చున్నట్టే, అంత దగ్గరగా కూర్చున్నారు. ఏమిటి వీళ్ళకి ఇంత శ్రద్ధ అని చెప్పి నేను వెళ్తూ ఒకసారి అలా చూస్తే వాళ్ళు చూస్తుంది బూతు సినిమా, బూతు బొమ్మలు. నగ్నంగా ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి, స్త్రీని చూస్తున్నారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది. వాళ్ళని గమనిస్తే ఒకడి వయసు ఏమో సుమారు 7 సంవత్సరాలు ఉంటుంది, మరొకడి వయసు సుమారు 9 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొకని వయసు సుమారు 10-11 సంవత్సరాలు. 10 సంవత్సరాల లోపు వాడే ఈరోజు ఈ బూతు సంస్కృతికి బానిసైపోతున్నాడు. అనగా ఒక కుక్కని కానీ, ఒక పక్షిని కానీ మీ ఇంట్లో పెంచుకోవాలి అని ఆశిస్తున్నప్పుడు మీకు తెలుసో లేదో ఆ కుక్కను మీరు మీ యొక్క చెప్పు చేతల్లో మీరు ఆశించినట్టుగా ఆ కుక్క మీ మాట వినాలి అంటే దాన్ని చిన్నప్పుడే మీరు తెచ్చుకోవాలి, చిన్నప్పుడే మీరు కొనుక్కోవాలి. 2 నెలలు, 3 నెలల వయసులోనే ఆ కుక్కను మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే అది జీవితాంతము మీకు సంపూర్ణంగా లోబడుతుంది. చిన్న వయసులోనే ఆ కుక్కను మీరు మీ దగ్గర పెట్టుకుని పెంచుకోవాలి. జీవితాంతము అది మిమ్మల్ని విడిచిపెట్టదు. ఒక సందర్భంలో నేను చిన్నప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి పెట్టాను. అది పెరిగిన తర్వాత కొంచెం ఫెరోషియస్గా మారినప్పుడు, అది చుట్టూ ఉన్న వారికి ప్రమాదంగా ఉందని చెప్పి భావించినప్పుడు మీకు తెలుసో లేదో ఈ కుక్కను తీసుకెళ్ళిపోయి ఎవరికీ తెలియకుండా దూరంగా విడిచిపెట్టి వచ్చేసేయండి అని పంపించేశాం. వాడు కొన్ని కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళి దాన్ని వదిలేశారు. పొద్దున్న చూస్తే వచ్చి గుమ్మం దగ్గర ఉంది. కారణం తెలుసా? చిన్నప్పటి నుంచి
అన్నం పెట్టిన యజమాని ఎలా విడిచిపెడతా? చిన్నప్పటి నుంచి నన్ను మేపిన యజమాని నేను ఎలా విడిచిపెడతా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. సైతాను కంకణం కట్టుకున్నాడు. క్రీస్తు స్వరూపములో ఉన్న మన జీవితాలను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. అలా కంకణం కట్టుకున్న సైతాను చేసేటటువంటిది భయంకరమైన పని ఏమిటో తెలుసా? మన నేత్రాలను పాడు చేయటం. పోయిన వారం ఒక తల్లి అమ్మమ్మ వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడు, సెల్ ఫోన్లోనే ఎంతసేపు ఆ బూతు బొమ్మలు చూస్తున్నాడు. ఏమిటి వీడు ఇలా చూస్తున్నాడని వెళ్ళి చూస్తే బూతు బొమ్మలు, ఏడుపు. చిన్న తమ్ముడు వచ్చి విజిటింగ్ అవర్స్లో ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాను నాయన అంటే, మా డాడీ కంప్యూటర్లో భయంకరమైన బూతు బొమ్మలు చూస్తున్నాడు. మా డాడీ ఆ విధంగా బూతు బొమ్మలు చూస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేక ప్రభు సంధికి వచ్చి ఏడుస్తున్నాను. అయ్యో, మా డాడీ పాడైపోయాడు. 3 days బ్యాక్ ఒక భర్త వచ్చి ఏడుస్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఉద్యోగానికి పోయినప్పుడు నా భార్య సెల్ ఫోన్ తీసుకుని ఆ సెల్ ఫోన్లోనే పాపిష్టి వాటిని చూస్తుంది. వాట్సాప్లో రకరకాల మగవాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఎస్ఎంఎస్లు చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. అయ్యో, ఇదేమిటి? ఈ ఎస్ఎంఎస్లు ఏమిటి? ఎవరు పంపించారు? ఏమిటి ఈ సంభాషణలు? నా భార్య ఎంతగా తెగించిందో తెలుసా? నీకు ఇష్టమైతే ఉండు, లేదా పో బయటికి. ఈరోజు ఇంటర్నెట్, సెల్ ఫోన్, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా మన అరచేతిలో, సాధారణ ఒక మాట అంటారే, అరచేతిలో స్వర్గం చూపిస్తారని చెప్పి, అరచేతిలో నరకాన్ని చూపిస్తున్నాడు సైతాను. దీని నుంచి ఖచ్చితంగా మనం బయట పడాల్సిందే. సహోదరులు చెప్పినట్టుగా నగ్నంగా ఒక వ్యక్తిని చూడడము, నగ్నముగా ఒక వ్యక్తిని చూడడము, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, నువ్వు నగ్నముగా ఒకరిని చూడడము దేవుని దృష్టిలో అది వ్యభిచారం. అది మహా గొప్ప పాపం. ఈ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్న తరువాత వాళ్ళు ద్రాక్ష తోట వేశారు. ద్రాక్ష తోట వేసిన తర్వాత నోవహు ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి ఆఖరికి ఆ ద్రాక్షలతో కూడినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడైపోయాడు. వాస్తవంగా వ్యవసాయం చేయొచ్చు కానీ ద్రాక్ష తోటలో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకో మరి ఆనాడు నోవహు ద్రాక్ష తోటలు వేశాడు. ద్రాక్ష తోటలు వేయడం, ద్రాక్ష పళ్ళు తినడం తప్పేం కాదు. కానీ ఆ ద్రాక్షలను ఎందుకో పులియబెట్టాడు. పులిసిన ద్రాక్ష రసాన్ని సేవించాడు. నోవహు లాంటి నీతిమంతుడు, నోవహు లాంటి యథార్థవంతుడు ద్రాక్ష తోటను వేయడం, ఆ తర్వాత ఆ ద్రాక్షలను పులియబెట్టడం, ఆ తర్వాత పులిసిన ద్రాక్ష రసాన్ని త్రాగడం, ఆ తర్వాత మత్తుడై పడి ఉండడం, ఇది మనం ఊహించగలవా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక సందర్భంలో నోవహు అనేటటువంటి నీతిమంతుడు బాగా తాగి అర్ధనగ్నంగా పడి ఉన్నాడు. ఎస్, త్రాగిన మత్తులో, త్రాగిన మైకంలో మనిషి సాధారణంగా తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో గ్రహించకుండా పడి ఉంటాడు. అదే జరిగింది నోవహు జీవితంలో. వినండి సహోదరులు, సహోదరులు, నేను మాట్లాడుతున్న నోవహు ఎవరో తెలుసా మీకు? భూమి మీద దేవుడు ప్రజలను గమనించినప్పుడు అందరూ చెడిపోయారు, అందరూ పాడైపోయారు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఒకే ఒక్కడు నోవహు అనేటటువంటి నీతిమంతుడు ఈ భూమి మీద యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, దేవుణ్ణి ఆశ్చర్యపరిచాడు. ఏమిటి నోవహు? భూమి మీద ఉన్న వారందరూ పాపిష్టి వాళ్ళగా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ అతీతంగా యథార్థంగా జీవించాడే, నీతిగా జీవించాడే. అందరితో పాటు నోవహును నేను ఎలా చంపగలను? నోవహు, నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, కోడళ్ళు రక్షించబడులాగిన ఓడను నిర్మించుకో. ఓడను నిర్మించాడు. అద్భుతంగా ప్రళయం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు మనం అందరం భూమి మీద ఉన్నామంటే దానికి కారణం తెలుసా? ఆనాడు నోవహు యొక్క నీతికరమైన జీవితమే మనకి ఈరోజు జీవితాన్ని ఇచ్చింది. మనము నీతిగా జీవించినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే రాబోతున్న తరం వారికి మన నీతి, మన యథార్థత ఆధారం కాబోతుంది. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. మంచిది,
నోవహు నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ప్రళయం అంతా తగ్గిపోయింది, ఓడ వచ్చి నేల మీద ఆనింది. ఓడలోంచి నోవహు దిగాడు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి, పంటలు వేయడం మొదలు పెట్టారు. అనేక పంటలు వేసుకోవచ్చు, కానీ ఏమిటో నోవహు కనిపించింది, ద్రాక్ష తోటలు వేద్దాం. తప్పేం కాదు. ద్రాక్ష తోటలు వేసిన తరువాత జరిగింది ఏమిటంటే, ద్రాక్ష రసం తాగడం తప్పేం కాదు. మనం కూడా గ్రేప్ జ్యూస్ తాగుతూ ఉంటాం, తప్పేం కాదు. కానీ ఆ గ్రేప్స్ని పులిసినట్టుగా చేసినట్లయితే, అనగా స్టోర్ చేసినట్లయితే, అనగా ఎక్కువ కాలం మీరు దానిని దాచిపెట్టినట్లయితే ద్రాక్ష రసము కాస్త పులిసిపోతుంది. ఆ పులిసిపోయిన ద్రాక్ష రసం మనిషికి మత్తునిస్తుంది. ఆనాడు జరిగిందేదో తెలుసా? నోవహు అనే నీతిమంతుడు ఏ కారణం చేతనో పులిసినటువంటి ద్రాక్షలు తాగడం అలవాటు పడిపోయాడు. నోవహు, నీకు ఇది న్యాయమా? నీకు ఇది ధర్మమా? నువ్వు నీతిమంతుడిగా జీవించావే, యథార్థవంతుడిగా జీవించావే, ఒక మాదిరికరమైన తండ్రిగా జీవించావే. ఆనాడు ప్రజలందరూ నశించిపోతున్నప్పుడు నీవు వారికి హెచ్చరిక చేశావే. అలాంటి నీవు ఇప్పుడు త్రాగుడుకు బానిస కావడం, లేదా త్రాగడం ధర్మమా? జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నోవహు యొక్క ప్రారంభం బాగుంది, నోవహు యొక్క జీవిత విధానం బాగుంది. ముగింపుకు వచ్చేసరికి నోవహు జీవితము జీవించవలసినగా లేదండి. ఒక్కసారి చూస్తారా? ఆదికాండము, జెనసిస్ 6వ అధ్యాయము లేదా 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 9 verse 20 onwards, 20 నుంచి చదువుతున్నాను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోటను వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఊహించగలరా? ఒక నీతిమంతుడు వస్త్రహీనుడిగా, బట్టలు ఊడిపోయి ఒక గుడారంలో పడి ఉండడం. ఎందుకు వచ్చింది నోవహుకు వస్త్రహీనత? ఎందుకు ఈరోజు నగ్నంగా నోవహు పడి ఉన్నాడు? ద్రాక్షరసం అండి. ద బిగినింగ్ వాజ్ వండర్ఫుల్, ద లైఫ్ స్టైల్ ఆఫ్ Noah was wonderful, but when it came to ending, he was not pleasing God. He was not living up to mark for God. Look at the ending of Noah. That was the last chapter of Noah's life. We don't see anything great about Noah's life on the ending. He ended his life miserably. He ended his life with a bad example. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు అర్థం చేసుకోండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలో. ఈరోజు మన జీవితము అద్భుతమైన ముగింపు ఉండాలి అని ఆశిస్తున్నట్లయితే ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన విషయాల్లో సరిచేసుకోవాలి. నోవహు ఆఖరికి త్రాగేసి బాగా మత్తుడైపోయి బట్టలు ఊడిపోయి పడున్నాడట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గుడారంలో అర్ధనగ్నంగా లేక నగ్నంగా పడి ఉన్నాడు. He was naked. He was drunk and naked. నోవహు కుమారుల్లో చిన్నవాడు వెళ్ళి తండ్రిని చూశాడట. ఏ స్థితిలో చూశాడు చెప్తారా? నగ్నంగా చూశాడు. ఎవరిని చూశాడు? తండ్రిని చూశాడు. ద నెకెడ్నెస్ ఆఫ్ ఫాదర్. హి సా ద నెకెడ్ ఫాదర్. జాగ్రత్తగా వినండి. పోర్నోగ్రఫీలో ఏం చూస్తారు మీరు? బూతు సినిమాలు లేక బూతు బొమ్మలు. ఏం కనిపిస్తుంది? నెకెడ్నెస్, నెకెడ్ మూవీస్, నెకెడ్ పిక్చర్స్. లుక్ ఎట్ హియర్. కొడుకు తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూశాడు. సీ వాట్ హ్యాపెండ్. 22nd verse. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రహీనునిగా తండ్రిని చూశాడు. బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమ్మలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమ్మలను చూడలేదు. లుక్ ఎట్ ద రిమైనింగ్ సన్స్. When they came to know that the father was naked, do you know what they did? ఏం చేశారు చూసారా? వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని నగ్నంగా పడి ఉన్నటువంటి తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూడడము అది పాపము అని గ్రహించి
ఆ తండ్రిని చూడకుండా ఆ క్లాత్ తీసుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ తండ్రి యొక్క దశములను కప్పేశారు. కానీ జాగ్రత్తగా వినండి, తర్వాత ఏమైంది? 24వ వచనము. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, చిన్న కుమారుడు చేసింది ఏమిటి? నగ్నత్వాన్ని చూశాడు, దాన్ని కప్పే ప్రయత్నము చేయలా. నగ్నత్వాన్ని చూశాడు, తండ్రి యొక్క దిశమలను చూశాడే తప్ప, అయ్యో నా తండ్రి ఏంటి ఇలా నగ్నంగా పడున్నాడు, మేమేమిటి ఆ నగ్నత్వాన్ని చూడాల్సి వస్తుంది అని చెప్పి వెంటనే తగిన చర్య తీసుకోవాల్సింది. ఇక నేను నా తండ్రి నగ్నంగా చూడడానికి వీల్లేదని చెప్పి వెంటనే కవర్ చేయాల్సింది. సహోదరులు జాగ్రత్తగా వినండి. అనేక సందర్భాల్లో మన కంప్యూటర్స్లో, మన సెల్ ఫోన్లో, మన ల్యాప్టాప్లో నగ్నంగా ఉండేవి కొన్నిసార్లు యాదృచ్ఛితంగా చూడవలసి వస్తుంది. అలా చూడవలసి వస్తున్నప్పుడు అయ్యో ఇదేమిటి నగ్నమైన ఫోటో వచ్చింది, నగ్నమైన ఈమెయిల్ వచ్చింది. యూట్యూబ్లో వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, వాక్యాన్ని వినాలని చెప్పి ఆశిస్తున్నప్పుడు రైట్ సైడ్ మీకు అనేక రకాల వీడియోస్ వస్తాయి, కొన్ని నగ్నంగా కనిపిస్తూ ఉంటాయి. అయ్యో ఇలాంటివి కనిపిస్తున్నాయి ఏమిటి అని చెప్పి బాధపడాలి. దాన్ని వెంటనే షట్ డౌన్ చేయాలి, వెంటనే చేంజ్ చేయాలి, వెంటనే మార్చేసేయాలి, వెంటనే కప్పేసేయాలి. అనగా దాన్ని మీ కళ్ళ ముందు కనిపించకుండా కప్పిపడేసేయాలి, కనిపించకుండా తగిన చర్యలు తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ దీస్ టూ బ్రదర్స్ ఆర్ డూయింగ్. దే వర్ కవరింగ్ ద నేకెడ్నెస్ ఆఫ్ ఫాదర్. బట్ ద యంగర్ సన్, he looked at the nakedness of father. Do you know what happened? The younger son was cursed. ఆ మూడవ కుమారుడు శపించబడ్డాడు. ఎందుకని? తండ్రి నగ్నత్వం చూసి దాని గురించి పెద్దగా వర్రీ కాల. నేకెడ్గా ఉన్న ఫాదర్ని చూసి he was not worried looking at father's nakedness. There are many people this morning, you are not at all worried looking at nakedness of men and women. నగ్నంగా ఉన్న పురుషుని, నగ్నంగా ఉన్న స్త్రీని మీ మొబైల్ ఫోన్లో, మీ సెల్ ఫోన్లో, మీ యొక్క కంప్యూటర్లో, మీ యొక్క ల్యాప్టాప్లో చూడడానికి పెద్ద వర్రీ కావటల్లా. జాగ్రత్త. ఆనాడు ఆ యవనస్తుడు ఈ నేకెడ్నెస్ను చూసే విషయంలో పెద్దగా పట్టించుకోవాలా, పెద్దగా బాధపడలా, పెద్దగా విచారించాలా, పెద్దగా కేర్ తీసుకోవాలా. శపించబడ్డాడు. అంటే ఒక కుర్రవాడు, ఒక కొడుకు తండ్రి నేకెడ్నెస్ చూస్తేనే శపించబడ్డాడు. A son was cursed by looking at the nakedness of father. తండ్రి యొక్క మానఛేదమును లేక మానమును చూసిన కుమారుడే శపించబడ్డాడు. అయితే చూద్దాం రండి బైబిల్లో ఏముందో. సంఖ్యాకాండము లేదా లేవియాకాండము, లెవిటికస్ 20th chapter 20వ అధ్యాయము 17వ వచనము అక్కడి నుంచి చదువుతున్నాను. లేవిటికస్ chapter 20 verse 17 onwards. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము. అంటే అర్థం తెలుసా మీకు? తోబుట్టువుల యొక్క నగ్నత్వాన్ని చూడడము అది భయంకరము. నీతో పాటు పుట్టిన నీ సహోదరిని నగ్నంగా చూడడము భయంకరము. మీరు అనొచ్చు, బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమిటి బైబిల్ ఎలా రాసుంది? ఎవడు చూస్తాడండి సహోదరి యొక్క నగ్నత్వాన్ని? ఎవడు చూస్తాడండి సహోదరుని యొక్క నగ్నత్వాన్ని? బైబిల్లో ఎలా రాస్తుంది ఏమిటండి? అయ్యో నేను కూడా ఇలాగ అనుకున్నా. నూతనంగా రక్షించబడిన రోజుల్లో ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అన్న చెల్లిని నగ్నంగా చూడకూడదు, ఒక సహోదరి తన బ్రదర్ని నగ్నంగా చూడకూడదు అని బైబిల్లో ఉంటే ఇలాంటి రాసున్నా ఏమిటి? ఇదేమిటి? నేను బహుగా ఆశ్చర్యపడ్డా. ఇది జరుగుతుందా ఎక్కడైనా? ఒక తల్లి కూతురు వచ్చారు, విజిటింగ్ అవర్స్లో వచ్చి, అయ్యా నా కూతురు జీవితంలో దారుణం జరిగిందయ్యా. ఏమైందమ్మా? పెళ్ళి కాలేదయ్యా. సరేనమ్మా, దారుణం అంటున్నావు, పెళ్ళి కాలేదంటున్నావు, జరిగిందేమిటి? పెళ్ళి కాకుండానే గర్భవతి అయిందయ్యా. ఆ అమ్మాయిని చూసి చెడమడ తిట్టానయ్యా. ఏమిటే పాపిష్దానా, ఏమిటే పాపిష్దానా, నువ్వు చేసింది ఏమిటే? పెళ్లి కాకమునిపై గర్భం ధరించడం ఏమిటే? ఏమిటే ఈ దారుణం? ఎవరు చేశాడే? ఆ తల్లి అంటుంది, ఎవరితో చెప్పుకోమంటావయ్యా? సాధారణంగా వచ్చి ఏమని ప్రార్థన చేయాలి? నాయనా మా అమ్మాయికి ద్రోహం జరిగింది, మా అమ్మాయికి ద్రోహం జరిగింది.
ఆ దుర్మార్గుడు ప్రేమిస్తున్నానని చెప్పి మా అమ్మాయిని మోసం చేశాడు, ప్రార్థన చేయను ఆయన, వాడే వచ్చి పెళ్లి చేసుకునిలాగునా, వాడే వచ్చి నా కూతురికి అండగా నిలబడి తండ్రిగా ఉండి ధర్మము జరిగించులాగున ప్రార్థన చేయమని ఏ తల్లైనా కోరుకుంటుంది. నా జీవితంలో దేనికైనా ప్రార్థన చేయగలిగాని కానీ ఆ రోజు ప్రార్థన చేయలేకపోయా. ఎందుకని? ఏం ప్రార్థన చేయాలో నాకే అర్థం కాల. అమ్మా ఇప్పుడు ఏమని ప్రార్థన చేయమంటావు? అదేనయ్యా నాకు అర్థం కావట్లా. సమస్య ఏమిటమ్మా? ఎవడో బాయ్ ఫ్రెండ్ అయితే వాడు ఒకవేళ ప్రేమించి మా అమ్మాయిని మోసం చేసి ఈ విధంగా గర్భిణిని చేస్తే వాడి కాల్లో ఎల్లో పడిన ఆయన నా కూతుర్ని అన్యాయం చేయకు, పెళ్లి చేసుకుని భర్తగా ధర్మంగా బాధ్యత వహించు, తండ్రిగా నీ బాధ్యత స్వీకరించని చెప్పగలనయ్యా. నా కూతుర్ని పాడు చేసింది ఎవరో కాదయ్యా. ఎవరమ్మా? నా కొడుకే బాగు చేశాడయ్యా, నా కొడుకే పాడు చేశాడు. నమ్మగలమా? వినగలమా? కారణం తెలుసా? పోర్నోగ్రఫీ. ఈరోజు చెల్లెలతో పాపం చేయడానికి తెగబడుతున్నారు సహోదరులు, తోటి సహోదరులతోనే పాపం చేయడానికి తెగబడుతున్నారు ఈరోజు అనేక మంది అమ్మాయిలు. వాస్తవం కాదా? ఆ అమ్మాయి అంటుంది, నిజమేనన్నా, నన్ను పాడు చేసింది ఎవరో కాదన్న, మా అన్నయ్యేనన్నా. ఆ అమ్మాయి గర్భము ధరించింది. లోకంలో ఎవరికైనా చెప్పుకోగలదా? కన్న కొడుక్కి చెప్పగలదా? మమ్మీ డాడీ ఎవరో కాదురా, మా అన్నయ్యే చెప్పగలదా? ఎవరమ్మా? నా తండ్రి ఎవరో కాదురా, నా సొంత సహోదరుడే. చచ్చిపోయేంత వరకు, తాను చచ్చేంత వరకు, ఆ కొడుకు చచ్చేంత వరకు ఈ విషయాన్ని ఆ కొడుకు తెలియచేయగలరా? ఏమిటమ్మా డాడీ గురించి అసలు చెప్పవేమిటి? ఏం చెప్పాలరా? ఏమని చెప్పాలరా? బైబిల్లో స్పష్టంగా ఉంది, ఏ సహోదరుడు తన సహోదరి యొక్క దిశమలో చూడడానికి వీల్లేదు, ఏ సహోదరి తన సహోదరుని యొక్క దిశమలో చూడడానికి వీల్లేదు. తర్వాత ఉన్నాయి చూడండి కావాలంటే, తోబుట్టుల యొక్క దిశమలో చూడడం కానీ, పరాయివాణి యొక్క దిశమలో చూడడం కానీ బైబిల్ ప్రకారం తప్పు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు నీ భార్యను తప్ప, నీ భర్తను తప్ప మరొక వ్యక్తి యొక్క శరీరాన్ని చూడడానికి వీలు లేదు. అది వ్యభిచారం, అది తప్పు, అది పాపము. ఆనాడు తండ్రి యొక్క దిశమలో చూసినటువంటి కొడుకు శపించబడ్డాడు. త్వరగా నీ ముగించేస్తాను. ఒక యవనస్తుడు, బహు కష్టజీవి, బహు అద్భుతమైనటువంటి కుర్రవాడు, తండ్రికి లోబడేవాడు, చిన్న వయసులో దేవుడు అంటే బహు భయభక్తులు గలవాడు, తనకిచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తాడు. అటువంటి యవనస్తుడు దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. అంతేకాదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. అతని గురించి బైబిల్లో ఉన్న మాటలు, 2 మాటలు చూపిస్తారు రండి. ఫస్ట్ శామ్యూయల్, లుక్ ఎట్ దిస్ యంగ్ మ్యాన్, 16th chapter. 16th chapter. 18th verse. 1 Samuel 16th chapter 18th verse. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. లుక్ ఎట్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్ కాల్డ్ డేవిడ్. యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, అందమైన వాడు, మాట నేర్పరి, చక్కగా వాయిద్యములు వాయించేవాడు, పాటలు రాసేవాడు, పాటలు కంపోజ్ చేసేవాడు, దేవుడు అంటే భయము భక్తి గలవాడు. ఈ యవనస్తుని దేవుడు చూసి ఒక మాట అన్నాడు. లుక్ ఎట్ వాట్ గాడ్ సెడ్ అబౌట్ దిస్ యంగ్ మ్యాన్. 13th chapter 14th verse. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. ఐ ఫౌండ్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు నేను కనుగొన్నా. సో ఈరోజు మనం ధ్యానిస్తున్న ఒక వ్యక్తి పేరు డేవిడ్. అతడు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. ఇంకేముంది? చమత్కారముగా వాయిద్యములు వాయించగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. మీకు తెలుసా అండి, సాధారణంగా ఒక వ్యక్తిలో 1-2 టాలెంట్స్ ఉంటాయి. యు మే ఫైండ్ ఏ పర్సన్ విత్ ఫ్యూ టాలెంట్స్, బట్ లుక్ ఎట్ డేవిడ్. హీ వాజ్ ఎన్ ఆల్రౌండర్. హీ వాజ్ హైలీ టాలెంటెడ్, మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్. చక్కగా పాటలు రాయగలడు, చక్కగా పాటలు ట్యూనింగ్ చేయగలడు, చక్కగా ప్రార్థన చేయగలడు. రోజుకు 7 సార్లు ప్రార్థన చేసిన వాడు,
చక్కగా యుద్ధం చేయగలడు, చక్కగా మాట్లాడగలడు, చక్కగా తన జీవితంలో దేవుని పట్ల తన జీవితంలో దేవుని చిత్తం ఏమిటో అర్థం చేసుకున్నవాడు, అద్భుతమైన అందగాడు, అద్భుతమైన మాట తీరుగలవాడు, అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైన కీర్తనాకారుడు, అద్భుతమైనటువంటి ప్రార్థనాపరుడు, అద్భుతమైన తగ్గింపు తత్వం గలవాడు. దావీదులా ఎవడో తగ్గించుకోలే. తగ్గింపు విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో, స్నేహితుడిగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, అద్భుతమైన స్నేహితుడు. హీ రెస్పెక్ట్స్ గాడ్ సర్వెంట్స్. దేవుని యొక్క సేవకులు అంటే చాలా తగ్గింపు తత్వం, చాలా రెస్పెక్ట్. అయ్యో, హీ వాజ్ అన్ ఆల్రౌండర్. ఏ విధంగా చూసినా సరే డేవిడ్లో లోపం కనిపించదు. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ టు ఫైండ్ ఫాల్ట్ విత్ డేవిడ్. లుక్ ఎట్ దిస్ మ్యాన్. వి సీ దీస్ క్వాలిటీస్ అండ్ దెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు 18th chapter, 5th verse. 1 Samuel 18th chapter and 5th verse. దావీదు సౌలును తాను పంపిన చోటలకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఎవ్రీబడి లైక్స్ డేవిడ్. పీపుల్ అరౌండ్ హిమ్, దే లవ్ హిమ్. దావీదు అంటే చాలా ఇష్టం. కారణం ఏమిటంటే దావీదు ఎక్కడికైనా వెళ్ళాడు అంటే విజయం సాధిస్తాడు. దావీదుకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. తన బాధ్యతను గుర్తెరిగి తనకిచ్చిన పనిని చక్కగా చేసేవాడు. దేవుడే సర్టిఫై చేసేసాడు ఏమని? నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి. అయితే వినండి, దావీదు ఇన్ని క్వాలిటీస్ కలిగిన వాడేగా, ఇన్ని అద్భుతమైన లక్షణాలు కలిగిన వాడేగా. ఒక రోజు ఏమైందో తెలుసా? Now you turn your Bibles to 11th chapter, 2 Samuel. Let us see what happened one evening. 11th chapter. He was a wonderful spiritual man, God-fearing man, a humble man, a prayerful man, an all-rounder, highly respected and highly accepted by all people. But look at this man, what he did. 11th chapter, 2 Samuel, 11వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచు ఉండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. నగ్నముగా ఒక స్త్రీని చూశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, ఆయా సందర్భాల్లో అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా యూట్యూబ్లో కావచ్చు, లేదంటే కంప్యూటర్లో కావచ్చు, ఈరోజు ఈ మాటలు వింటున్న అనేక వేల మంది నగ్నంగా ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చూసుంటారు. మీరు అనుకోవచ్చు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని చెప్పి. You might have seen a naked picture, a naked movie, and you may think that is not going to affect your life. No! It is affecting your life. It will affect your future. How? Look at this man. David, అద్భుతమైన ఆత్మీయుడు. దేవుడు అంటే బహు భయభక్తులు గలవాడు. అటువంటి భయభక్తులు కలవాడిని పడేయాలి. Devil decided to destroy this great man. Do you know what was the plan that devil plotted against him? He brought a naked woman. ఒక నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీని తన కళ్ళ ముందు తీసుకొచ్చాడు. He watched a woman. He watched a lady, a naked lady. Then what happened? నగ్నంగా ఒక స్త్రీ కనిపించినప్పుడు ఏం జరిగింది? దావీదు ఆమెను నగ్నంగా చూశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ లుక్ కెన్ నెవర్ బి ఎ సిన్. మొట్టమొదటిగా మీరు చూడడము పాపం కావచ్చు, పాపము కాకపోవచ్చు. బట్ వెన్ యూ ట్రై టు లుక్ ఎట్ ఫర్ ద సెకండ్ టైమ్, దట్స్ అ సిన్. మీరు సెకండ్ టైం చూసారా, అదే పాపము. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపించవచ్చు, అది పాపం కాదు. స్పాయిల్ యువర్ ఐస్, he can spoil your mind. If he can spoil your mind, he can spoil your heart. If he can spoil your heart, he can spoil your body. మొదటిగా కళ్ళు, ఆ తర్వాత మైండ్, ఆ తర్వాత బాడీ. ఈరోజు అడుగుతున్నాను, మన కల్వరి టెంపుల్లో ఈ వాక్యం వింటున్న సహోదరులు, సహోదరులు, మనలో ఎంతమంది
కళ్ళను పాడు చేసుకుంటున్నారు. ఎంతమంది కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నారు. ఆనాడు దావీదు చూడకూడనటువంటి ఒక స్త్రీని చూశాడు, నగ్నంగా చూశాడు. బైబిల్ సెలవిస్తుంది, నగ్నముగా చూడడము, ఎవరినైనా సరే నగ్నముగా చూడడము. అది ఎంత స్పష్టంగా ఉందంటే తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూసినటువంటి కుమారుడే శపించబడ్డాడు. వింటున్నారా ఈరోజు ఈ మాట? తండ్రి యొక్క నగ్నత్వాన్ని కుమారుడు చూసినప్పుడు అతడు శపించబడినట్లయితే, పరాయి స్త్రీ నగ్నత్వాన్ని చూస్తే మనం ఇంకెంతగా శపించబడతాం. పరాయి పురుషుని యొక్క నగ్నత్వాన్ని చూసినట్లయితే ఇంకెంతగా శపించబడతాం. ఒకరా ఇద్దరా పొద్దున్న లేస్తే ఇదే పని. లేరా అటువంటి వాళ్ళు గంటలు గంటలు తరబడి బ్లూ ఫిలిం చూసేవాళ్ళు, గంటలు గంటలు తరబడి బూతు సినిమాలు చూసేవాళ్ళు, గంటలు గంటలు తరబడి ఇలాంటి భయంకరమైనటువంటి వాటికి శరీరాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు లేరా? ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉన్న వీక్నెస్ అంటారా? ఇది కేవలం అబ్బాయిలు మాత్రమే చేసేటువంటి పాపిష్టి పని అంటారా? ఒకరోజు ఒక చెల్లి వచ్చింది, అన్నా నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. ఏంటమ్మా? మా ఆఫీస్లో నాకు ఒక కార్నర్ టేబుల్ ఇచ్చాడు, నాకంటూ ఒక స్మాల్ క్యాబిన్ ఇచ్చారు, పెద్దగా పనే ఉండదన్నా. ఐ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ ఇన్ మై ఆఫీస్ అన్నా. కంప్యూటర్ ఇచ్చారు, కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారన్నా. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, పెద్దగా వర్క్ కూడా ఏమీ లేదన్నా. ఆఫీసులోనే పనిచేస్తూనే అన్నా బూతు బొమ్మలకు బానిసన అయిపోయానన్నా. ఏ గర్ల్ కన్ఫెసింగ్ హర్ సిన్, saying that I watch pornography movies in my office. She says I'm addicted for this. Not only boys, also girls are addicted for this pornography. ఉన్నారా ఈరోజు ఆఫీస్లో ఈ బూతు బొమ్మలు చూసేవాళ్ళు, ఫేస్బుక్లో ఈ బూతు బొమ్మలు చూసేవాళ్ళు, యూట్యూబ్లో ఈ బూతు సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారా? అయ్యా అమ్మ వినో, ఈరోజు దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక ఆత్మీయుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఎన్నో అద్భుతమైన తలాంతులు గలవాడు, ఆఖరికి ఏమైనా తెలుసా అండి? వ్యభిచారంలో పడిపోయాడండి. దావీదు ఆమెను స్నానం చేస్తూ చూశాడు, ఆమెను వెంటనే మోహించాడు, ఆమెను పిలిపించాడు, ఆమెతో వ్యభిచారం చేశాడు. అంతేకాదు ఈ విషయం బయటపడకుండా ఆమె యొక్క భర్తను పిలిపించాడు, అతన్ని మాయ చేసే ప్రయత్నం చేశాడు. కుదరకపోయేసరికి ఆఖరికి బత్షెబ భర్తను కూడా చంపించి పడేశాడు, విషయం బయటపడకుండా ఉండాలని చెప్పి. ఏమీ ఎరగకుండా ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ బత్షెబను తన భార్యగా చేసేసుకున్నాడు. లోకమంతా అనుకుంది, ఆహా ఎంత మంచి దావీదు, చచ్చిపోయినటువంటి ఆ ఊరియా భార్య విధవరాలుగా మిగిలిపోతే ఆమెను తన భార్యగా చేసుకొని అండగా నిలిచాడని చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించుకుని ఉంటాడు. కానీ వినండి, దీని వెనుకంతా కూడా కుట్ర ఉంది, దీని వెనుకంతా కూడా పన్నాగం ఉంది. దేవుడు చూస్తూ చూస్తూ మౌనంగా ఉన్నాడు అంటారా? లేదండి. మరి ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందో? దావీదు పాపము చేసి బత్షెబను తల్లిని చేశాడు, ఆ బిడ్డ చంపబడ్డాడు. అంతేకాదు దావీదు ఆ రోజు చేసిన పాపాన్ని బట్టి 4 కుమారులను పోగొట్టుకున్నాడు, 4 బిడ్డలను పోగొట్టుకున్నాడు. He lost 4 sons. Do you know why? Because of that sin. ఆనాటి నుంచి చచ్చిపోయేంత వరకు ఆ రోజు చేసిన పాపం యొక్క పర్యవసనాన్ని దావీదు చెల్లిస్తూనే వచ్చాడు. అనుకున్నాడు ఇది ఎవరికీ తెలియదు, అనుకున్నాడు ఇది బయటపడదు, కానీ ఏమైంది? అది బయటపడింది. నాతాను వచ్చి బయట పెట్టేశాడు. దావీదో ఎంత దుర్మార్గుడు నువ్వు, బయట పెట్టేశాడు. అంతేకాదు దావీదుకి ఎటువంటి శిక్ష పడుతుందో పడబోతుందో కూడా చెప్పేశాడు. నాతాను వచ్చి అన్నాడు, దావీదును ఒకవేళ డైరెక్ట్గా ప్రశ్నిస్తే, డైరెక్ట్గా చేసిన తప్పును బట్టి గద్దిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, కాబట్టి నాతాను వచ్చి దావీదు ఒక విషయం చెప్పమంటావా? ఏమిటది? ఒక పేదవాడికి ఒక చక్కని గొర్రె ఉంది, దాని కూతురులా భావించి ఆ గొర్రెని ప్రేమిస్తున్నాడు. అదే ఊరిలో మరొకడు ఉన్నాడు, వాడి ఇంటికి ఎవడో అతిథి వచ్చాడట. వాడి దగ్గర ఉన్న గొర్రెలను వధించకుండా, వంట చేయకుండా ఈ పేదవాడి యొక్క ప్రేమించే గొర్రెను లాక్కుని ఆ వచ్చినటువంటి అతిథికి వంట చేసి పెట్టాడు దావీదు. ఎంత దుర్మార్గం అంటాం? దావీదు స్వతహాగా గొర్రెల కాపరి గనుక, గొర్రెలంటే చాలా ఇష్టం గనుక, ఒక పేదవాడి గొర్రె అన్యాయంగా కాజేయబడిందని విన్నప్పుడు దావీదు అన్న మాట ఏంటి తెలుసా? వాడు మరణపాత్రుడు, చావాల్సిందే. అంతేకాదు అందుకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే అనేశాడండి, నోట్తో అనేశాడండి. అప్పుడు నాతాను అన్న మాట ఏంటి తెలుసా? అయితే ఆ మనుషుడవు నీవే, యు ఆర్ దట్ పర్సన్. దావీదులను గొప్పతనం ఏంటి తెలుసా? ఎప్పుడైతే తన పాపము బయటపడిందో, తన హృదయాన్ని కఠినత్వం చేసుకోకుండా, తిరగబడకుండా తలదించేశాడు, వంచేశాడు. కళ్ళలోంచి కన్నీళ్లు జల జల రాలుతున్నాయి. దావీదు మౌనంగా ఉండిపోయాడు. ఆ మనుషుడవు
నీవే. దావీదు కళ్ళ ముందు స్నానం చేస్తున్న స్త్రీ కనిపించింది. చీచి, ఆ రోజు నగ్నంగా ఉన్న ఆ స్త్రీని చూడకపోతే ఎంత బాగుండేది. ఆ రోజు స్నానం చేస్తున్న ఆ స్త్రీని చూడకపోతే ఎంత బాగుండేది. సహోదర సహోదరి, దావీదు ఇప్పుడు ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు. నాతోనన్నాడు, ఆ మనుషుడు నీవే. దావీదు కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలుచున్నప్పుడు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. చేయాల్సిన పాపిష్టి పనులన్నీ చేసి సింపుల్గా తప్పు చేశానంటే కుదరదు దావీదు. నువ్వు చేసిన పాపమును బట్టి, పాపమును బట్టి నువ్వు కన్న కుమారుడు చనిపోతాడు. పనిష్మెంట్. ఏమన్నాడు దావీదు? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే అన్నాడుగా. మొదటి గొర్రె వారం రోజులను చచ్చిపోయింది. ఆ తర్వాత 3 గొర్రెలు లేట్రాన్ దావీదు కోల్పోయాడు. తాను పరాయి స్త్రీ యొక్క గొర్రెను తీసుకున్నాడు, తన 4 గొర్రెలను పోగొట్టుకున్నాడు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆనాడు దావీదు చేసిన పాపము జీవితాంతం వెంటాడింది. ఎలా స్టార్ట్ అయింది ఈ పాపము? నగ్నంగా ఉన్న స్త్రీని చూసేగా. సహోదరులు సహోదరులు జాగ్రత్త. ఈ ఫేస్బుక్లో పడి, ఈ వాట్సాప్లలో పడి, ఈ యూట్యూబ్లో పడి, పాపిష్టి స్నేహితులతో పాపిష్టి కబుర్లు చెప్పుకుంటూ, పాపిష్టి చాటింగ్లు చేసుకుంటూ. అడుగుతున్నాను, మీలో ఎంతమంది చాటింగ్ చేస్తారు? ఏమనుకోకండి, మంచి చాటింగే. మీలో ఎంతమంది చాటింగ్ చేస్తారో చూపించండి. చాటింగ్ చేసేవాళ్ళు. ఎస్ రైట్. చాటింగ్ చేసేటప్పుడు సాధారణంగా ఎదుటి వ్యక్తితో మీరు చాటింగ్ చేస్తూ మీకు తెలియకపోవచ్చు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో చాటింగ్ చేస్తున్నారో తెలియదు. సాధారణంగా 90% అవుట్ ఆఫ్ 100, 90% దోస్ హూ చాట్, they don't actually reveal their identity. వాళ్ళ ఐడీస్ ఆర్ ఫేక్ ఐడీస్, వాళ్ళ పిక్చర్స్ ఆర్ ఫేక్ పిక్చర్స్, వాళ్ళ ఏజ్ ఈజ్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. దే ఓన్లీ చీట్ యూ అండ్ చాట్ విత్ యూ. లుక్ ఎట్ దిస్ వీడియో. ఈ చాటింగ్లో ఆఖరికి కొన్నిసార్లు ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎటువంటి నీచత్వానికి యవనస్తులు ఈ చాటింగ్ ద్వారా దిగజారుతున్నారు. ఆఖరికి ఏమవుతుందో మీ కళ్ళతోనే చూడండి. చాటింగ్ వల్ల జరిగేటటువంటి దారుణాలు ఏమిటో. లుక్ ఎట్ దిస్. After this video, we'll have one song and then Dr. Pinto will be on the dais. Let us get ready. Chatting చేస్తా ఉంది. అన్నీ కూడా హాయ్ కబుర్లు, హౌ ఆర్ యూ కబుర్లు. నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు, నీ వయసు ఎంత. ఈ లోపల తల్లి వచ్చింది. అంతా మాయా. చాటింగ్ కాస్త మాయమైపోయి దాని మీదకి అగస్టిన్ వచ్చేసాడు, ఐన్స్టీన్ వచ్చేసాడు. చేతులకు పుస్తకం వచ్చేసింది, స్క్రీన్లోకి ఐన్స్టీన్ సైంటిస్ట్ వచ్చేసాడు. పాపం ఎంత దారుణం. తల్లి అనుకుంటుంది వీడు చాలా తెగ పాటుపడుతున్నాడు పాపం, ఐన్స్టీన్లా తయారు కావాలని చెప్పి. మళ్ళీ స్టార్ట్. కలుసుకోవాలనుకుంటున్నా, నిన్ను చూడాలనుకుంటున్నా. ఎప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా కలుసుకోవాలి. ఆ ముఖంలో చూసారు ఆనందం, పనికి మాలిన ఆనందం. చూస్తే ఏం చేస్తావు, నవ్వుతాడంట. ఆమె కుదురుగా ఉండదుగా. ఆ తర్వాత ఏం చేస్తావు, మళ్ళీ టైప్ చేస్తుంది. టైం ఫిక్స్ చేసుకున్నారు, కలుసుకుందాం అనుకున్నారు. ఇంటర్నెట్ సెంటర్లో కలుసుకుంటారంట. చూద్దాం రండి.
వీడికి మళ్ళీ గులాబీ ఒకటి. టైం అవుతుంది కలుసుకోవడానికి. ఇంటర్నెట్ సెంటర్కి వచ్చేసాడు. నిన్ను కలవాలి, నిన్ను చూడాలి, దగ్గరగా రావాలి. చాలా చెప్పింది, చాలా చెప్పాడు. అన్నయ్య, పక్క రూములోనే సొంత చెల్లి, పక్క రూములో ఉన్న సొంత అన్నతో చాటింగ్. పాపం ఆ తల్లి అనుకుంటుంది వీళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పి. తీరా చూస్తే అన్న క్రియేట్ చేసింది ఫేక్ ఐడి, చెల్లి క్రియేట్ చేసింది ఫేక్ ఐడి. ఇద్దరు ఒకరు ఎవరో తెలియక బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ లాగా. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. సహోదరులు సహోదరులు, ఇది మాయ ప్రపంచం, ఇది మాయలోకం. ఆనాడు దావీదు నగ్నంగా ఉన్న ఒక స్త్రీని చూసి జీవితాంతం ఏడవాల్సి వచ్చింది. తాను చేసిన పాపాన్ని బట్టి జీవితాంతం వెల చెల్లించాల్సి వచ్చింది. సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఏ పాపిష్టి వెబ్సైట్స్కు వెళ్ళి ఏ పాపిష్టి వాటిని చూసి నిన్ను నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నావు, వాటిని చూస్తూ వాటిలాగే చెయ్యాలి అని పరుగులు తీస్తూ ఆఖరికి వివాహం కాకమునిపే బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో లేదా భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ నీచమైన కార్యాలు చేస్తూ ఈరోజు ఎంతో పాపిష్టివాడిగా జీవిస్తున్నా. దయచేసి వినండి, ఈ దేహము దేవుని ఆలయము. దీన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు సెలవిచ్చాడు, వాడిని నేనే పాడు చేస్తా. దేవుడు పాడు చేయక మునిపి ఈరోజే నీ శరీరాన్ని పవిత్రపరిచే క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించి ఇక్కడి నుంచి అయినా నా కళ్ళను పాడు చేసుకోను, నా తలంపులను పాడు చేసుకోను, నా శరీరాన్ని మలినం చేసుకోను. ప్రార్థన చేద్దామా? లెట్ us pray. లెట్ us pray. ప్రియ సహోదరులు సహోదరులు, ఈరోజు తీర్మానం తీసుకోవాలి. ఏమని? ఇక బూతు సినిమా జోలికి వెళ్ళను, ఆ వెబ్సైట్స్ నేను టైప్ చేయను. నాకు దేవుడు చేతులు ఇచ్చాడు, ఆ చేతులకు చక్కని ఫింగర్స్ ఇచ్చాడు పాపిష్టి వెబ్సైట్స్ టైప్ చేయడానికి కాదు. ఇక మీదట ఈ ఫింగర్స్ పాపిష్టి వెబ్సైట్ని టైప్ చేయవు. ఇక మీదట ఈ కళ్ళు పాపిష్టి వాటిని చూడవు. ఇక నుంచి నా శరీరము పాపిష్టి పనులు చేయటానికి ప్రేరేపించబడదు.
అయ్యో ఏవైతే చూస్తున్నానో వాటి గురించి ఆలోచిస్తూ ఆఖరికి నా శరీరాన్ని మలినం చేసుకుంటున్నానే, పాడు చేసుకుంటున్నానే. ఆనాడు నగ్నంగా ఉన్న తండ్రిని చూసినటువంటి కుమారుడు శపించబడ్డాడు. ఆనాడు నగ్నంగా ఉన్నటువంటి పరాయి పురుషుని భార్యను చూసిన దావీదే భయంకరంగా పడ్డాడు. ఏమీ కాదులు అనుకోమాకయ్యా, అనుకోమాకమ్మా, దావీదు లాంటి వాడిని పడేసింది ఆ నగ్నత్వము. నిన్ను పడేయడం, మనల్ని పడేయడం ఏమాత్రం గొప్ప విషయం కాదు. సైతాను కంకణం కట్టుకున్న నిన్ను నాశనం చేయాలని ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ఈరోజు ప్రభుతో ఒక ఒడంబడిక చేస్తావా? ఇక నుంచి నో పోర్నోగ్రఫీ. నో మీన్స్ నెవర్. ఇక నుంచి నేను బూతు సినిమాలు చూడను, బూతు బొమ్మలు చూడను. నీ సెల్ ఫోన్లో నుంచి, నీ రూమ్లో నుంచి, నీ ల్యాప్టాప్ నుంచి ప్రతి విధమైన బూతును డిలీట్ చేసేసేయాలి. డిలీట్ ఆల్ దోస్ స్టఫ్, సిన్ఫుల్ స్టఫ్ ఫ్రమ్ యువర్ మొబైల్ ఫోన్, ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్. డిలీట్ ఇట్. బికాస్ యు ఆర్ కాల్డ్ టు లివ్ హోలీ, బికాస్ అవర్ గాడ్ ఈజ్ హోలీ. పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డావు. ఈరోజు ప్రభుతో ఒడంబడిక చేసుకో. నాయనా, నా లస్ట్ఫుల్ ఐస్ నుంచి, లస్ట్ఫుల్ థాట్స్ నుంచి, లస్ట్ఫుల్ ప్రాక్టీసెస్ నుంచి, హ్యాబిట్స్ నుంచి నన్ను విడిపించు ప్రభువా. నాకు పెళ్ళయింది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, అయినా పాపిష్టి చూపులే, పాపిష్టి తలంపులే, పాపిష్టి కోరికలే, పాపిష్టి క్రియలే నా జీవితంలో, నా శరీరంలో జరుగుతున్నాయి. నన్ను క్షమించు. నాకు పవిత్రమైన కళ్ళు కావాలి, పవిత్రమైన ఒళ్ళు కావాలి, పవిత్రమైన ఆత్మీయత కావాలి. ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? ఎస్, ఎస్, ఎస్. హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా మీ చేతులు ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నగ్నముగా ఉన్నటువంటి వ్యక్తిని చూడడమే పాపము. అది ఎవరైనా సరే పాపమే. భార్యను తప్ప, భర్తను తప్ప మరొకరిని చూడడానికి వీల్లేదు. ఈ సత్యాన్ని గ్రహించాలి, ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. నాయన, ఈ సమయంలో ఎందరైతే తమ చేతులు చూపిస్తూ, అయ్యా మేము చూడకూడని వాటిని చూశాము, క్షమించు నాయనా, తలంచకూడని వాటిని తలంచాము, క్షమించయ్యా, మా శరీరాన్ని మలినం చేసుకున్నాము, క్షమించు నాయనా. ఆనాడు తండ్రి నగ్నత్వాన్ని చూసిన కుమారుడు శపించబడ్డాడు. స్నానం చేసే స్త్రీ నగ్నత్వాన్ని చూసి దావీదు లాంటి వాడే భయంకరంగా పడిపోయాడు. అయ్యా మేమే పాటివారము, ఏ పాటివారము. ఈరోజు మాకు కావాల్సింది మీ కృప, మీ శక్తి. ఇట్టి పాపము పైన జయమును, జయ జీవితమును మాకు అనుగ్రహించమని చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇక పడిపోకుండా సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.